ఇంకోటి మ్యామ్, మీ విషయానికి వచ్చేసరికి మీ వీడియోలు చాలా బాగున్నాయి. అంటే ఎవరైతే బ్రేకప్ అయిపోయి ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకా నేను ఏం చేయలేను, నేను మూడ్ ఆఫ్లోకి వెళ్ళి ఎట్లా బయటికి రావాలన్న వాళ్ళు మీ రీల్ చూస్తే 100% మోటివేట్ అవుతారు. బాధ పెట్టేది వాళ్ళే, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగేది కూడా వాళ్ళే. మనుషులు నమ్మాలంటే చాలా భయం వేస్తుంది తెలుసా. మోసం చేస్తారని కాదు, క్షణానికి ఒకలా మారిపోతారని. మీ విషయానికి వచ్చేసరికి మీరు ఇన్ని డైలాగ్స్, 100 డైలాగులు కొట్టారు కదా, సో మీకు నచ్చిన డైలాగ్ ఏంటి దాంట్లో? కొంతమందితో మన పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎలా అంటే వాళ్ళు మాట్లాడితే ఏదో సాధించినట్టు, మాట్లాడకపోతే ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. సో మీరు డైలాగ్ చెప్తుంటే మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అంటే మీరు అంత హార్ట్ఫుల్గా కనెక్ట్ అయ్యి మరే డైలాగ్స్ చెప్తుంటారా? ఒక ఆడపిల్ల ఎంత సఫర్ అవుతుందో, ఒక మగతోడు లేకుండా తన హస్బెండ్తో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో. సో నేను కూడా చూశాను కాబట్టి, నేను కూడా బాధపడిన రోజులు, నేను కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి కాబట్టి. అయితే మీ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుందాం అనుకుంది, 2 పిల్లలు కదా, సో మీతోనే ఆమె నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను డిస్కషన్ చేసినప్పుడు మీరు చెప్పలేదా నువ్వు చచ్చిపోయి ఉంటే నీ పిల్లలు సో తన డిప్రెషన్ అంతవరకు వెళ్ళిపోయింది, తన మైండ్ అసలు నేను చనిపోతాను. యాజ్ ఒక ఆడపిల్లగా మీకు మ్యారేజ్ అయింది కాబట్టి మీ ఫ్రెండ్ స్టోరీ మీకు తెలుసు కాబట్టి, ఒక హస్బెండ్ వదిలేసిన అమ్మాయి మార్కెట్లోకి వెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది తను? ఎలాంటి ప్రాబ్లం అంటే హస్బెండ్ లేరు కాబట్టి, సో నేను నీకు లైఫ్ ఇస్తాను, నేను నీతో ఉంటాను, నేను ప్రేమిస్తున్నాను, సో నీ పిల్లలకి నీకు కూడా నేనే తోడుగా ఉంటాను. సరే, యాజ్ ఒక మోటివేషనల్ స్టార్గా ఈ జనరేషన్లో జెన్యూన్ లవ్ ఉందంటారా? ఇప్పుడైతే లేదు, ఎందుకంటే చాలామంది జస్ట్ అదంటే ఒక ఏమంటారు, జస్ట్ ఒక అట్రాక్షనే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లవ్ అంతా చాలా వరకు అట్రాక్షన్ వరకే, ప్రేమిస్తారు, ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ టైం మీరు ప్రెగ్నెంట్ అయినప్పుడు మీ ఫీల్ ఎలా ఉండేది? కొంచెం భయం వేసింది. ఎందుకు? నేనే చిన్నపిల్లని, మళ్ళీ నాకు ఒక పిల్లలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా. నాకు మామ్ అయినా డాడ్ అయినా హీరోయిన్ అయినా అన్నీ నాకు మా అమ్మే. మేడం ఏదైనా మంచి బ్రేకప్ డైలాగ్ చెప్పండి మేడం. మనుషుల మీద ఉన్న కోపంతో నీ మనసు ఎప్పుడు నువ్వు పాడు చేసుకోకు. మనుషులు ఎప్పుడు నీతో ఉండరు కదా, నీ మనసు మాత్రం ఎప్పుడు నీతోనే ఉంటుంది. మీకు గుర్తుకుండిపోయే ప్రపోజల్ ఏదైనా ఉందా? ఉంది. ఏది? కాళ్ళు పట్టుకొని బ్రతిమాడి పెళ్లి చేసుకుంటా ఉంది. ఆఫ్టర్ ఒక 8 years బ్యాక్. జనరల్గా మీరు రోడ్డు మీద జర్నీ చేసేటప్పుడు కొంతమంది కపుల్స్ ఇలా గట్టి హగ్ చేసుకొని బైక్ మీద వెళ్తుంటారు, కొంతమంది ఐస్ క్రీమ్ తినిపించుకుంటుంటారు. వైజాగ్ అంటే బీచ్ సైడ్ వెళ్తే మామూలుగా అలాంటి సీన్లే కనిపిస్తుంటాయి కదా. అంటే బయట సమాజంలో కూడా మరీ అంత బరి తెగించి పట్టుకొని అసలు మరీ పక్క వాళ్ళు ఉన్నారు, ఎదుటి వాళ్ళు ఉన్నారు అని చూసుకోకుండా ఉంటే ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళి కొట్టాలనిపిస్తుంది నాకైతే. మీకు పర్ఫెక్ట్గా వచ్చే డైలాగ్? నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, నేను ఇచ్చిన ఇంపార్టెన్స్ నీకు ఎవరు ఇవ్వరు. నేను ఇష్టపడినంతగా నేను ఎవరు ఇష్టపడరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సీరియస్లీ చాలా స్పెషల్ గెస్ట్. ఎందుకంటే తను వైజాగ్ నుంచి ఇంటర్వ్యూ కోసం వచ్చారు. రిక్వెస్ట్ చేయడం వల్ల దాదాపుగా 14 hours జర్నీ చేసేసి, సీరియస్లీ తను ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్కి రావడం కూడా. సో అందులో మా కోసం రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంత దూరం నుంచి. సో మేడం గారి వీడియోలు వచ్చేసి చాలా మోటివేషన్గా ఉంటాయి, అండ్ ఎవరెవరైతే బ్రేకప్ అయినారో వాళ్ళకైతే చాలా బూస్టప్గా ఉంటుంది, అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ కూడా ఉంటాయి వీడియోలు అంట. ఫ్యామిలీలో కొంచెం గొడవలైనా ఏమైనా ఎలా సరి చేసుకోవాలనేది తను కామెంట్స్ చదివితే మాత్రం చాలా క్రేజీగా ఉంటాయి. ఆ కామెంట్స్ నేను ఇంటర్వ్యూ మధ్యలో అడుగుతాను. సో మనతో పాటు ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రమ్ వైజాగ్ నగరం నుంచి వచ్చేసిన సునీత మేడం గారు ఉన్నారు. సో హాయ్ మ్యామ్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? నమస్తే సార్, బాగానే ఉన్నాను సార్. ఓ, మీ వీడియోలోనే సంస్కారం ఉంటుంది అనుకున్నాను, నిజంగా కూడా అలాగే ఉన్నారు. ఎంతైనా వైజాగ్ వాళ్ళు కదండి, ఉంటుంది. మేడం మీరు ఆర్టిస్ట్గా ఏమైనా ట్రై చేశారా? లేదండి, ట్రై చేయలేదు. అంటే మీ వీడియోలు అన్నీ చూస్తే ట్రెడిషనల్గా మంచిగా ఉన్నారు, ఒక తెలుగు అమ్మాయిలాగా. ఎప్పుడు చూసినా కూడా నిండు తెలుగుదనం కనిపిస్తుంది. అంటే చాలా తక్కువ ప్లేస్లో నేను చూస్తుంటాను అనమాట. నేను వెళ్ళే ప్లేస్లో చాలా తక్కువ మంది ఉంటారు ఇలా. ఓకే. సో మిమ్మల్ని చూడడానికి ఒక వైబ్ వచ్చింది, ఒక తెలుగుదనం కనిపించింది మీలో. తెలుగు అమ్మాయినే అండి నేను. కానీ మీరు నన్ను హర్ట్ చేశారు. దేనికి? ఇలా పొగడైనా లేదో రీల్ చూసా,
మంచిగా ట్రెండీగా బ్యాగీ ప్యాంట్ వేసుకొని బ్లాక్ టీ షర్ట్ వేసుకొని అలా స్లో వాక్తో అంటే ఎప్పుడు ఒకేలా ఉంటే బాగోదు కదా అని చెప్పేసి అప్పుడప్పుడు అలా ఉంటా. అంటే బాధలు ఉన్న మనుషులని మీరు బయటికి తీసుకొస్తున్నారు కదా, సో మీరే అలా చేంజ్ అయితే మళ్ళీ ఎలా మేడం? నేను ఎందుకు అలా చేంజ్ అవుతాను? ఎప్పుడు ఒకేలా ఉండొద్దు అంటున్నారు కదా మనుషులు, మారడం కరెక్టా మనిషి? అంటే ఫ్యామిలీ పరంగా అయితే మేము చేంజ్ అవ్వం కదా. మ్మ్. నార్మల్గా అంటే ఇంకా డ్రెస్సెస్ విషయంలో, నాలుగు ఫ్రెండ్స్ విషయంలో అయితే కొంచెం చేంజెస్ వస్తుంది. ఓకే, ఫ్యామిలీ పరంగా మాత్రం ఎప్పుడు ఒకలానే ఉంటాం. చలో రైట్. సునీత మేడం, మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ? వైజాగ్ అండి, చోడవరం. వైజాగ్. ఎంతవరకు చదువుకున్నారు? నేనా పీజీ వరకు చేశాను. ఓకే, ఇప్పుడు హౌస్ వైఫా జాబా? జాబ్ చేస్తున్నాను. పిల్లలు ఎంతమంది? 2 బాబులు. ఓకే, మ్యారేజ్ అయిపోయింది? నాకు అయ్యింది, పిల్లలకి ఇంకా అవ్వలేదు. ఓకే, 2 పిల్లలు. ఏం చదువుతున్నారు వాళ్ళు? ప్రజెంట్ పెద్ద అబ్బాయి 10th క్లాసు, చిన్న అబ్బాయి 8th స్టాండర్డ్. లైఫ్ ఎలా ఉంది మ్యామ్? చాలా ఓకే, సూపర్. సో జాబ్ అంటే ఏం జాబ్ చేస్తున్నారు మీరు? బ్యాంక్లో చేస్తున్నానండి. బ్యాంక్లో? బ్యాంక్లో చేస్తున్నాను, ప్రైవేట్ బ్యాంక్. ప్రైవేట్ బ్యాంక్. లోన్స్ ఏమైనా ఇప్పిస్తారా? మాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పిస్తారండి, అక్కడ వరకు రావసరం లేదు. హైదరాబాద్లో ఉంది మాకు బ్రాంచ్, ఇక్కడే తీసుకోవచ్చు మీరు. ఓకే, మీ రిఫరెన్స్ ఉంటే ఎక్కడైనా తీసేసుకుంటా. ఇంకోటి మ్యామ్, మీ విషయానికి వచ్చేసరికి మీ వీడియోలు చాలా బాగున్నాయి. అంటే ఎవరైతే బ్రేకప్ అయిపోయి ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకా నేను ఏం చేయలేను, నేను మూడ్ ఆఫ్లోకి వెళ్ళి ఎట్లా బయటికి రావాలన్న వాళ్ళు మీ రీల్ చూస్తే 100% మోటివేట్ అవుతారు. యా. సో ఆ రీల్స్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే మీ పర్సనల్గా ఏమైనా లవ్ ఫెయిల్ అయ్యారా, లేకపోతే మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గమనించి చేస్తున్నారా, లేకపోతే మీకు చేయాలనిపించి కంటెంట్ రాసుకొని మరీ చేస్తున్నారా? పర్సనల్గా నాకు లవ్ ఫెయిల్యూర్ అంటే ఏం లేదండి. నా ఫ్రెండ్ లైఫే ఒక ఫెయిల్యూర్ అనమాట. తంది అమ్మాయా అబ్బాయా? అమ్మాయి అనమాట. తన లైఫ్నే నేను ఒక కంటెంట్గా తీసుకొని నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను. అంటే తన లవ్ ఫెయిల్యూరా? లవ్ ఫెయిల్యూర్, లైఫే ఫెయిల్యూర్, తన లైఫే ఫెయిల్యూర్ అయిపోయింది. సో తను మీతోనే ఉంటుందా? నాతోనే ఉంటుంది. సో ఏంటి తన లైఫ్ జర్నీ? తన లైఫ్ జర్నీ అంటే తను చిన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది, తనకి కూడా 10th క్లాస్లో మ్యారేజ్ అయింది. సో వెంటనే 2 బాబులు అనమాట తనకి కూడా. తనకి 2 పిల్లలు. తన హస్బెండ్తో గొడవలు, ఎప్పుడు స్ట్రగుల్స్, ఎప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పేది అనమాట. మొత్తం A to Z అన్నీ ఫోన్ చేసి చెప్పేది. సో తనకి లైఫ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, సో అన్నీ నేను మోటివేట్ చేసి చెప్పాను. కానీ తనైనా ఎంతైనా భరిస్తూ చెప్పండి, ఒక ఆడది ఎంత సహనంగా ఉన్నా సరే, సో అంత ఓపిక్గా అనేసరి పేషెన్స్ అనేది లేడీస్కి కొంతవరకు మేము పేషెన్స్ చేస్తాము, కానీ మొత్తం లైఫ్ అంతా అలా చేయాలంటే అవ్వదు కదా. తనకి ఇంకా ఓర్పు నశించిపోయింది అనమాట తన హస్బెండ్తో. తను ఇంకా సపరేట్గా ఉంటుంది. ఓకే, మీ విషయానికి వచ్చేసరికి మీరు ఇన్ని డైలాగ్స్ 100 డైలాగులు కొట్టారు కదా, సో మీకు నచ్చిన డైలాగ్ ఏంటి దాంట్లో? నాకు నచ్చిన డైలాగా, కొంతమందితో మన పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎలా అంటే వాళ్ళు మాట్లాడితే ఏదో సాధించినట్టు, మాట్లాడకపోతే ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఇది నాకు బాగా నచ్చిన విషయం డైలాగ్. సో మీరు డైలాగ్ చెప్తుంటే మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అంటే మీరు అంత హార్ట్ఫుల్గా కనెక్ట్ అయ్యి మరే డైలాగ్ చెప్తుంటారా? అవును, నా ఫ్రెండ్ని నేను తన లైఫ్ నేను చూసాను, పక్కనుండే తన లైఫ్ నేను చూసాను అనమాట. సో అందుకని చెప్పేసి తన ఎంత బాధపడిందో ఆ బాధ కూడా నేను కూడా పడ్డానమాట. ఒక ఆడపిల్ల ఎంత సఫర్ అవుతుందో, ఒక మగతోడు లేకుండా తన హస్బెండ్తో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో, సో నేను కూడా చూసాను కాబట్టి నేను కూడా బాధపడిన రోజులు, నేను కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి కాబట్టి అందుకే అలాగా నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అలా చెప్పినప్పుడు. సో మీ ఫ్రెండ్ ఎప్పుడైనా సూసైడ్ వరకు వెళ్ళిందా? ఇన్ని స్ట్రగుల్ ఫేస్ చేసింది కదా. వెళ్ళింది, సూసైడ్ వరకు వెళ్ళింది. తను సూసైడ్ అటెంప్ట్ ఏమైనా చేసిందా? చేసింది. అంటే ఎలాంటివి? స్లీపింగ్ ట్యాబ్లెట్స్. ఎక్కడ ఇస్తున్నారు అసలు? ప్రతి ఒక్కరు స్లీపింగ్ ట్యాబ్లెట్ ఈజీగా దొరికేస్తుంది. తను కూడా జాబ్ చేస్తుంది అనమాట మెడికల్లోని. సో మెడికల్లో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. అయితే మీ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుందాం అనుకుంది, 2 పిల్లలు కదా, సో మీతోనే ఆమె నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను డిస్కషన్ చేసినప్పుడు మీరు చెప్పలేదా నువ్వు చచ్చిపోయి ఉంటే నీ పిల్లల నాకు పరిస్థితి? చెప్పలేదు కదా. చెప్తే నేనెందుకు అంతవరకు రానివ్వను కదా. నాకు చెప్పలేదు తను. సో తన డిప్రెషన్ అంతవరకు వెళ్ళిపోయింది తన మైండ్. అసలు నేను చనిపోతాను, నాకు లైఫ్ లేదు, ఇంకా ఎందుకు ఈ స్ట్రగుల్స్. తన హస్బెండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, హస్బెండ్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఎంతమంది హస్బెండ్ లేకపోతే ఎలాగా వాళ్ళు తన్ని ఎన్ని మాటలు అని ఉంటారు, అది తను తీసుకోలేక స్టార్టింగ్ అనమాట. తన హస్బెండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టార్టింగ్లో తను తీసుకోలేక ఇలా సూసైడ్ చేసుకుందాం అనుకుంది. తర్వాత నేనే మొత్తం మోటివేషన్ చేసి లైఫ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. యాజ్ ఒక ఆడపిల్లగా మీకు మ్యారేజ్ అయింది కాబట్టి మీ ఫ్రెండ్ స్టోరీ మీకు తెలుసు కాబట్టి, ఒక హస్బెండ్ వదిలేసిన అమ్మాయి మార్కెట్లోకి వెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది తను? ఎలాంటి ప్రాబ్లం అంటే హస్బెండ్ లేరు కాబట్టి, సో నేను నీకు లైఫ్ ఇస్తాను, నేను నీతో ఉంటాను, నేను ప్రేమిస్తున్నాను, సో నీ పిల్లలకి నీకు కూడా నేనే తోడుగా ఉంటాను
అని మాయ మాటలు అయితే చెప్తారండి. ఇది 100%. 100లోని 99% అలానే ఉన్నారు. జస్ట్ మిస్యూజ్ చేసుకొని ఏదో యూజ్ చేసుకొని వదిలేద్దామా. ఫస్ట్ అంతా ఎలా అంటే నువ్వు నా లైఫ్, నువ్వే నా లైఫ్, నువ్వు లేకపోతే నా లైఫ్ లేదు అనే విధంగా మాట్లాడతారు. కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఎందుకు పరిచయం అయ్యావు అనే విధంగా మాట్లాడతారు. ఎందుకు అలా చేంజ్ అవుతారంటారు మనుషులు? ఏమో వాళ్ళకి అవసరం కోసం అయితే ఎందుకు మాయ మాటలు చెప్పి ఎందుకు రిలేషన్ స్టార్ట్ చేయడం. అదే డైరెక్ట్గా నీతను కొంతవరకు రిలేషన్లో ఉంటాను, ఉంటే ఉండు లేకపోతే లేదు అని వాళ్ళు అండర్స్టాండింగ్ వాడిని మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఇట్లాగ వదిలేసేసి మధ్యలో ఆ అమ్మాయి ఎంత సఫర్ అయి ఉంటుంది. సరే, మీరు చెప్పారు కదా ఏదన్నా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పాలని. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి, సరే నాకు నీ నుంచి ఈ అవసరమే ఉంది, ఫిజికల్ నీడే ఉంది, నేను నీతో తిరిగి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, ఒక అమ్మాయికి డైరెక్ట్ చెప్తే ఒప్పుకుంటుందా? కొంతమంది అమ్మాయిలు ఈ రోజుల్లో అలానే ఉన్నారు, కొంతమంది ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోరు? చాలా మంది అలానే ఉన్నారు ఈ రోజు. కొన్ని అమ్మాయి నచ్చకపోవచ్చు, అమ్మాయికి ఇష్టము, అమ్మాయి ఉంటే ఓకే అంటది, లేకపోతే లేదు. సరే, యాజ్ ఏ ఒక మోటివేషనల్ స్టార్గా ఈ జనరేషన్లో జెన్యూన్ లవ్ ఉందంటారా? నో. అది మీరు ఎలా చెప్పగలరు? లేదు. ఎందుకు? ఇప్పుడైతే లేదు. ఎందుకంటే చాలామంది జస్ట్ అదంటే ఏమంటారు, జస్ట్ ఒక అట్రాక్షనే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లవ్ అంతా చాలా వరకు అట్రాక్షన్ వరకే. ప్రేమిస్తారు, ఎంజాయ్ చేస్తారు, తర్వాత బ్రేకప్ అయిపోతారు. తను ఒకరిని పెళ్లి చేసుకుంటుంది, ఆ అబ్బాయి ఒకరిని పెళ్లి చేసుకుంటారు, జస్ట్ అంతే. సరే, మీ వీడియో లక్షల్లో షేర్ చేసుకున్నారు, మిలియన్స్లలో వ్యూస్ ఉన్నాయి. మీరు చేసే ఒక్కొక్క వీడియో చాలామంది స్టేటస్ కూడా పెట్టుకుంటారు. ఓకే, సో మీకు ఎలాంటి మెసేజెస్ వస్తుంటాయి అట్ సైడ్ వాళ్ళ నుంచి? అంటే మీరు చెప్పే వీడియోలకి నా లైఫ్ ఇలా అయిపోయింది, అలా అయిపోయిందని ఎవరైనా స్టోరీలు చెప్తారు. నా లైఫ్ ఇలా అయిపోయింది, మీరు ఇలా చెప్పిన తర్వాత కూడా నేను రియలైజ్ అయ్యాను, నేను నా లవర్తో కలిసాను లేదా నా వైఫ్తో కలిసాను మీరు చెప్పిన తర్వాత అని చెప్పేసి నాకు కామెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మీ వీడియోల వల్ల ఎవరైనా చెడిపోయిన వాళ్ళు ఉన్నారా? నా వీడియోల వల్ల చెడిపోయిన వాళ్ళు, కొన్ని లవర్స్ ఎవరైనా విడిపోయిన వాళ్ళు ఉన్నారా? అది నాకు తెలియదు కదా, ఎలా తెలుస్తుంది నాకు విడిపోయిన? మీ వీడియోలో కానీ నాకు కామెంట్ పెట్టిన వాళ్ళు అయితే, సో మీ వీడియోస్ వల్ల, మీరు ఇచ్చే మెసేజ్ వల్ల నేను మా లవర్ని కలిసాను, నేను మా వైఫ్ని కలిసాను, మా ఫ్యామిలీ ఇలా కలిసింది అని చెప్పే కామెంట్ మాత్రం చూసాను. నేను చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు గిఫ్ట్ ఏం అడగలేదా? జస్ట్ చూస్తాను అంతే, గిఫ్ట్ అట్లాంటివి. ఓకే, జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లున్నారంటే కొంతమంది సోషల్ మీడియాకి వచ్చేసరికి వేరేలాగా ఉంటారు. అంటే ఏమున్నా లేకపోయినా ఆన్ స్క్రీన్లో హీరోలాగా చూపించుకుంటారు, ఆఫ్ స్క్రీన్లో ఇంకోలా ఉంటారు. సో మీ పర్సనల్ లైఫ్లో నిజంగా మీకు హ్యాపీనెస్ ఉందంటారా? ఉంది. మరి మీ లైఫ్లో హ్యాపీనెస్ ఉంటే సాడ్ వీడియోలో డైలాగులు ఎందుకు కొడతారు మీరు? చెప్పాను కదా, మా ఫ్రెండ్ స్టోరీనే మా ఫ్రెండ్ లైఫ్నే నేను చూసి కాబట్టి చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ అనేది మీ లైఫ్లో ఉండేది కాదనుకోండి, ఆమె స్టోరీ మీకు తెలియదు అనుకోండి, అప్పుడు ఎలాంటి వీడియోలు చేసేటోళ్ళు మీరు? అప్పుడు ఎలాంటి వీడియోస్ చేస్తుంటే ప్రజెంట్ సమాజంలో ఏం జరుగుతుందో అది చేసేదాన్ని. ఇప్పుడు మీరు జాబ్కి వెళ్ళినప్పుడు మీ జాబ్లో కూడా చాలా కష్టాలు ఉంటాయి కదా, సో మిమ్మల్ని ఎవరైనా ఇట్లా మిస్యూజ్ చేయడం కానీ, అబ్యూస్గా మాట్లాడడం చేయడం ఇలాంటివి? మిస్యూజ్ అయితే ఎప్పుడు అలా చేయలేదు, బట్ నార్మల్గా స్టాఫ్ అండ్ కొలీగ్స్ అట్లా నార్మల్గా మాట్లాడతారు. బయట కూడా జస్ట్ నార్మలే, అట్లా మిస్యూజ్ చేయడం కానీ అట్లా మన బట్టే కదా ఉంటుంది ఏదైనా సరే. కొంతమంది ఈ రోజుల్లో ఎలా తీసుకుంటున్నారంటే ఎదుటి వాళ్ళ రియాక్షన్ బట్టి మన రియాక్షన్ వస్తుంది. సో మనం బాగానే ఉంటే ఎదుటి వాళ్ళు మనకి పాయింట్అవుట్ చేసి మిస్యూజ్గా మాట్లాడేంత ఛాన్స్ ఉండదు కదా. మనం ఎంతవరకు అంటే అంతవరకే ఉంటాం అంతే. జాబ్కి వెళ్ళామా వచ్చామా అంతే, మాట్లాడామా వచ్చామా అంతే, అంతవరకే. సో ఎగ్జాక్ట్లీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ అంటే ఏంటి? నా పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ అంటే తల్లిదండ్రుల లవ్వే. అంత ప్యూర్ లవ్ ఇంకా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క అబ్బాయి ప్రతి ఒక్క అమ్మాయి తల్లిదండ్రులు అవ్వాల్సిందే. సో పిల్లలకి మంచి లవ్ ఇస్తారు వాళ్ళు, ప్యూర్ లవ్ నా దృష్టిలో అయితే. అంటే ఇప్పుడు చాలామంది కొన్ని ఇయర్స్గా 10 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్న వాళ్ళు, 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్న వాళ్ళు, వారం నుంచి గంట నుంచి లవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది లవ్ కాదంటారా? జస్ట్ అట్రాక్షన్. లవ్ అంటే ప్యూర్ లవ్ అంటే వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు ప్రేమించేదే లవ్. అట్రాక్షన్కి లవ్కి డిఫరెన్స్ ఏంటి? అట్రాక్షన్ అంటే జస్ట్ ఒకరిని కలిసామా వెళ్ళిపోయామా, తను నచ్చాడా ఆ క్షణం, మాట్లాడామా వెళ్ళిపోయామా. ఈ అట్రాక్షన్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది ఒక మనిషి? కొన్ని రోజులు మాత్రమే. కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని గంటలు ఉండొచ్చు. ఇద్దరి మధ్య ఏమైనా డిస్కషన్ వస్తే బస్ అంతే అయిపోతుంది, అది అట్రాక్షన్. కానీ ఒక అబ్బాయి కావచ్చు ఒక అమ్మాయి కావచ్చు, జస్ట్ వాళ్ళ స్టైల్ చూసో మాట విధానమో వాళ్ళు వాడే వస్తువులు చూసో అట్రాక్ట్ అయిపోయి ఈ రోజుల్లో మ్యాక్సిమం అందరూ అలాగే అట్రాక్ట్ అవుతున్నారు. సరే, ఒకప్పుడు అంటే 90sలో చూసుకుంటే ఒక అమ్మాయి పడి ఒక అబ్బాయి పడ్డా మా అమ్మకి చెప్తా మా అయ్యకి చెప్తా అంటుండే కొన్ని నెలలు పట్టేది వాళ్ళు మాట్లాడుకోవడానికి చూసుకోవడానికి. సో ఈ కాలంలో ఏమైందంటే చాలా ఈజీ అయిపోయింది ప్రతిదీ. కానీ ఒక అమ్మాయి లైక్ వర్జినిటీ అనేది చాలా వాల్యుబుల్ కదా అది. సో అట్రాక్షన్కి పోయి
వాళ్ళు ఏదో ఒకటి చూసి అట్రాక్షన్ అంటే మీరు చెప్పారు కదా, ఒక గంట ఉండొచ్చు, 2 గంటలు క్షణం ఉండొచ్చు. సో అలాంటి అట్రాక్షన్ కోసము వీళ్ళు మొత్తానికి వీళ్ళు ఎందుకు అర్పించుకుంటున్నారట, అలాంటి అప్పుడు వాళ్ళకి అర్థం కాదా? ప్రజెంట్ సొసైటీ అలానే ఉంది చాలా వరకు. ఆ సొసైటీలోని వీళ్ళందరూ తిరుగుతున్నారు కాబట్టి ఓకే ఇదా, సో ఇలా ఉంటుంది, ఇలా ఉందా, ఓకే అట్రాక్షన్ ఉంటే ఓకే ఎంజాయ్ చేద్దాము, తర్వాత ఎవరినో పెళ్లి చేసుకోవచ్చులే అనే విధంగా ప్రజెంట్ ఉన్న సమాజంలో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా అలానే అయిపోతున్నారు. ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి ఏం లేదు. కానీ వీళ్ళ లైఫ్ ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది అంటారు? మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్తో కొంతమంది సెటిల్ అయిపోతారు, కొంతమంది మాత్రం అట్లా ఉండరు. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంతమంది ఈ రోజుల్లో చూస్తే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా కొంతమంది రిలేషన్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 16 years. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 30. ఏజ్ చెప్పాలా? ఏజ్ చెప్పాలా? ఆడపిల్లని వయసు అడగకూడదు అనుకుంటా. ఏం కదా, ఆడపిల్లకి అడగొచ్చు, మీకు అడగొచ్చు. అంటే నేను ఆడపిల్లని కదా ఆంటీ మీరు. 31 years. 31 ఎంగే కదా మేడం, గా ఏజ్ చెప్పని గట్ల పరేషన్ అవుతారు మొత్తం. ఎంగేం కాదండి, 2 పిల్లల తల్లిని నేను. పర్లేదు, ఆయన ఈ రోజుల్లో ఆంటీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. మాక్సిమం మ్యారేజ్ అయిపోతే అందరూ ఆంటీ ఆంటీ ఆంటీ. మొన్న మీరు జీన్స్ టీ షర్ట్ వేసారు కదా, యా అలాంటి వీడియోలు చేస్తే మీకు మ్యారేజ్ అయిందని ఎవరు అనుకోరు తెలుసా? అవును, చాలా మందికి. అంత బ్యూటిఫుల్ ఉన్నారు, ఎన్ని కామెంట్స్ వచ్చాయి తెలుసా, మీరు ఇలానే బాగున్నారు, ఇలానే డ్రెస్సింగ్ అని చెప్పేసి. సో నేను అలా ఉండను కదా. అది ఇంత ట్రెడిషనల్గా ఉండే మీరు సడన్గా డ్రెస్సింగ్ ఎందుకు వేసారు? అప్పుడప్పుడు ఒకేలా ఉండాలనిపించదు, కొంచెం డ్రెస్సెస్ విషయంలో మాత్రం చేంజ్ అవుతూ అంటే ఉంటాను. ఎవరికైనా జలస్ చేద్దామని ఆ డ్రెస్ వేసారు? అలాని కాదు, ఎప్పుడు ఒకేలాగా వీడియో కొన్ని కామెంట్స్ చూసాను, మేడం ఎప్పుడు ఈ వీడియోస్ నాకు కొంచెం చేంజ్ అవ్వండి, కొంచెం వేరేగా చేయండి. సో వాళ్ళు కూడా కొంచెం అప్పుడప్పుడు అట్లా చేయాలని చెప్పి అలానే అనుకోండి, అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటారు. మేడం అప్పుడప్పుడు ఇలాంటి డ్రెస్సులు ఏమైనా సజెషన్ ఇస్తే వేసారు, ఫైన్. అంటే వాళ్ళు ఇచ్చారని చెప్పేసి నేను వేయలేదు, వాళ్ళేమో చేంజ్ అవ్వాలని చెప్పారు తప్ప ఆ డ్రెస్ వేసుకోమని చెప్పలేదు. నాకు నచ్చింది అలా చేశాను అంతే. చేంజ్ అవ్వమని చెప్పారుగా మేడం, దీనికంటే ఇంకొంచెం చేంజ్ అవ్వండి అంటారు, అప్పుడు చేంజ్ అవుతారా? సమస్య లేదు. చేంజ్ అనేది నా డ్రెస్సింగ్ నా మైండ్ సెట్ బట్టి నేను వేసుకున్నాను తప్ప వాళ్ళు చెప్పారని చేంజ్ అంటే వీడియోస్లో అంటే పాతగా కింద ఉన్న నా వీడియోస్ మాత్రము, అంటే ముందు చేసిన వీడియోస్ అయితే ఎక్కువ డాన్సెస్ డైలాగ్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఎక్కువ సాడ్ వీడియోస్ మోటివేషన్స్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. అందుకని ఫస్ట్ నుంచి నన్ను చూసిన వాళ్ళేమో కొంచెం డాన్సెస్ వీడియోస్ కానీ డైలాగ్స్ వీడియోస్ చేయండి మేడం అనే విధంగా చెప్తున్నారు తప్ప డ్రెస్సెస్ ఇలా వేసుకోమని మాత్రం చెప్పట్లేదు. ఓకే, మీది చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది కదా? 16 yearsలో. 15 years. అప్పుడు 10th క్లాస్? 10th. నేను 10th అయిపోయింది అప్పటికి? 10th రిలీవ్ అయ్యాను జస్ట్. ఓకే, సో అప్పుడు మ్యారేజ్ అంటే ఏంటో తెలుసా మీకు? తెలియదు అసలు. తెలీదా? అసలు మ్యారేజ్ ఎందుకు చేశారు అంత చిన్న ఏజ్లో మీకు? ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి చేసేసారు. అంటే డాడీ ఎక్కువగా డ్రింక్ చేసి అమౌంట్ కొంచెం పాడు చేసేస్తున్నారు, ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు. నా తర్వాత మా చెల్లి ఉందన్నమాట, తనకి మ్యారేజ్ చేయాలి, ఎందుకు ప్రాపర్టీస్ అవి ఇచ్చేసేస్తున్నారు అని చెప్పేసి నాకు ముందుగా చేస్తారు. అంటే ఇంట్లో నాన్న తాగితే ఎలా ఉంటుందో ఆ విషయం నాకు తెలుసు, నేను ఫేస్ చేశాను కాబట్టి. సో మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు మీ నాన్న వల్ల ఫ్యామిలీలో చిన్నగా ఉన్నప్పుడు? అంటే అప్పుడు మన మైండ్ చాలా అంటే చిన్నగా ఉంటుంది, చిన్నవి కూడా యాక్సెప్ట్ చేయలేదు, అది ఒక భయానికి లోందన అయిపోతాం మనం. సో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసేవారు మీరు ఇంట్లో ఉన్నప్పుడు? ఇంట్లో నాకు కూడా చాలా భయం, అసలు డాడీ అంటే చాలా భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డాడీతో మాట్లాడడం కూడా చాలా భయం అనమాట. డాడీ డ్రింక్ చేసి అసలు మాట్లాడేవాళ్ళు కాదు, ఎక్కువగా మమ్మీతో గొడవ పెట్టుకునేవాడు. జస్ట్ మేము చిన్నపిల్లలు కాబట్టి సైలెంట్గా ఉండేవాళ్ళు అనమాట, అంతే. సో మీ కళ్ళ ముందు ఎప్పుడన్నా మమ్మీకి డాడీ కొట్టారా? హస్బెండ్ అండ్ వైఫ్ అంటే కామన్గా వస్తూ ఉంటాయి. అప్పుడన్నా ట్రై చేశారా? చిన్నపిల్లలం కదా మేము, ఏమనిపించేది అప్పుడు? భయం వేసి పక్కకి వెళ్ళిపోయడం తప్ప ఇట్లాగా ఏడ్చేవాళ్ళు అంతే, అంతమించి ఇంకేం లేదు. సో హస్బెండ్ అండ్ వైఫ్ అనికి కామన్గా వస్తూ ఉంటాయి గొడవలు, మరి వాళ్ళే రిలీజ్ అయిపోతారు ఇంకా. సో ఆ ఏజ్లో మ్యారేజ్ అంటే ఏంటో తెలియదు కదా? తెలియదు. సో మ్యారేజ్ అన్నప్పుడు భయమే లేదా మీకు? భయం అంటే యాక్చువల్లీ రిలీవ్ అయిన తర్వాత చదువుకుంటానని చెప్పాను. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చదివిస్తారని చెప్పేసి చెప్పారు. ఇంకా అంటే రిలీవ్ అయిన తర్వాత ఈ మంత్ 30 డేట్ నీ మ్యారేజ్ అని చెప్పేశారనమాట. అంటే పెళ్లి చూపులు అవి ఏం లేవు? పెళ్లి చూపులు అంటే మేనమామ అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. ఇంకా పెళ్లి చూపులు ఇంకేముంటాయి, తను చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డారు. సో అందుకని ఈ మంత్ రిలీవ్ అయిన బయటకు వచ్చాను నేను. సో ఈ మంత్ 30 నీ మ్యారేజ్ అంటే ఇంక నేనేముంటాను, అప్పటికి 10 days ఉంది మ్యారేజ్కి. భయం కాలేదా మీకు? భయం, కొంచెం టెన్షన్ అనిపించింది. ఇంకేం చేస్తాం, అప్పుడు పేరెంట్స్కి ఎదురు సమాధానం చెప్పేంత ధైర్యం లేదు కదా, జస్ట్ వాళ్ళు ఏదంటే అదే. సో మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉండేది అప్పట్లో స్టార్టింగ్లో? మ్యారేజ్ అయిన day 1 నుంచి ఎలా ఉండేది మీ లైఫ్? అంటే చిన్నప్పటి నుంచే మావయ్యని చూసాను కాబట్టి సో ఆ క్లోజ్నెస్ అనేది ఉండేది అంతే. మావయ్య అనుకుంటే క్లోజ్నెస్ ఉండేది, అంత భయంగా అయితే ఏం ఉండేది కాదు. తను కూడా బాగానే చూసుకునేవారు.
15 ఇయర్స్లో మ్యారేజ్ అంటే అప్పుడు చాలా అన్మెచ్యూర్ మెంటాలిటీ కదా. ఎస్. సో ఫస్ట్ టైం మీరు ప్రెగ్నెంట్ అయినప్పుడు మీ ఫీల్ ఎలా ఉండేది? కొంచెం భయం వేసింది. ఎందుకు? నేనే చిన్నపిల్లని, మళ్ళీ నాకు ఒక పిల్లలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా. సో వాళ్ళు ఎలా లీడ్ చేయాలి ఆఫ్టర్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా తాతయ్య వాళ్ళు అదే అనేవారు, నువ్వే చిన్నపిల్లవు అమ్మ, మళ్ళీ నీకు ఇంకొక పిల్ల అనేవారు అనమాట. నాకు 19 ఇయర్స్కే 2 పిల్లలు పుట్టేశారనమాట. మా పిల్లలిద్దరు 19 ఇయర్స్కే. ఇంకోటి మీది నార్మల్ డెలివరీ కూడా సర్జరీ కదా, యా. భయమే లేదా సర్జరీ టైంలో? అసలు యాక్చువల్లీ ఆ టైంలో తెలియదు అసలు పెయిన్స్ వస్తున్నాయి, బట్ డెలివరీ అవ్వట్లేదు అని చెప్పేసి అమ్మాయి కండిషన్ సీరియస్గా ఉందని చెప్పేసి సర్జరీ చేస్తారనమాట. బట్ నాకు కొంచెం భయం అంటే ముందు డెలివరీ అయితే చాలు, ఆ పెయిన్స్ నుంచి రిలీవ్ అయితే చాలు అనే విధంగా ఉండేదాన్ని అంతే. సో మీ పిల్లల్ని ఎలా పెంచుదాం అనుకుంటున్నారు? యాజ్ ఒక మోటివేషనల్ స్టార్గా మీ పిల్లల్ని ఎలాంటి దారిలోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? నాకైతే పోలీస్ అవ్వాలని ఉండేది, ఆర్మీ అవ్వాలని ఉండేది. ఈ రెండు నేను అవ్వలేకపోయాను. సో నా పిల్లలిద్దరిలో ఎవరిలో అయినా సరే నేను ఎవరికైనా చేయాలని ఉంది డ్రీమ్. ఓకే. అలా నా పిల్లలకి చెప్తూ ఉంటాను, సో నేను ఇది అవ్వాలనుకున్నాను అవ్వలేకపోయాను, సో మీరేం సరే ఓకే, మీరు ఏదైనా సరే ట్రై చేయండి, మీకు ఏది ఇష్టం ఉంటే అదే, బట్ ఇది కూడా ఆప్షనల్గా ట్రై చేయండి. మీరు వస్తే వచ్చింది, నాకు ఇష్టము, మీ ఇష్టం, మీ లైఫ్ ఎలా అయినా సరే చదువుకోండి, మీ జాబ్ ఎలా ఉన్నా సరే మీరు సెటిల్ అవ్వండి, కానీ నాకు మాత్రం ఒకసారి ట్రై చేయండి. 2 పిల్లలకి చెప్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం నాకు ఆ ఫీల్డ్ అంటే, ఎందుకో తెలియదు, ఆ డ్రెస్లో ఉన్న పవర్ అనుకుంటా. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఆర్మీ అన్నా పోలీస్ అన్నా ఎంత ఇష్టం అంటే పిచ్చి. ఒక్కసారి సరే డ్రెస్ వేసుకోవాలనిపించేది, బట్ ఆ ఛాన్స్ లేదు నాకు. ఇంకా సరే, ఈ విషయం అడగాలో లేదో నాకు తెలీదు, నేను ఒక విషయం అడగాలనుకున్నా, చెప్పడానికి మీరు రెడీయా? ఏంటి చెప్పండి. చెప్పడానికి చేయడానికి రెడీయా? రెడీ. పక్క కదా, యా. మళ్ళీ కాదు కూడదు అనొద్దు. అది అడిగే మీరు క్వశ్చన్ బట్టి ఉంటుంది. నేను 100% అది ఎవరైనా చేయగలరు. అది నేను ఈ క్వశ్చన్ మీకు అడుగుతున్నా, మీరు అడిగే క్వశ్చన్ బట్టి ఉంటుంది నా ఆన్సర్ కూడా. ఆన్సర్ కదా, చేయాలి. నేను ఒకటి చెప్తా, ఏంటి చేస్తారా? అది ఏంటో చెప్తేనే కదా, అంటే చెప్తా. అదేంటో చెప్తేనే కదా చేస్తాము. కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత చెయ్యాలి అంటే అది నాకు కొంచెం ఇదిగా ఉంటుంది కదా. సో మీరు మంచి డాన్సర్ కదా, మా కోసం డాన్స్. నాకు డాన్స్ రాదండి రియల్లీ, కానీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం, బట్ డాడీ భయం అన్నమాట నాకు. సో డాడీ అంటే చాలా భయం, నేను చెప్పలేకపోయేదాన్ని. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, మంచి డాన్సర్తో చేయాలని కోరిక అనమాట నాకు, బట్ చేయలేను. నార్మల్గా వైజాగ్ ఏపీ సైడ్ వాళ్ళకి సినిమా వైపు వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో మీకు అలా ఏమైనా ఉండేదా? నాకు ఉంది, చిన్నప్పుడు కాదు కానీ వన్స్ నేను ఈ ఇన్స్టాగ్రామ్ అన్నీ చేసిన తర్వాత ఆన్ స్క్రీన్ నేను చూసుకోవాలనిపిస్తుంది అనమాట. ఈ వీడియోస్ ఎప్పుడైతే నాకు ఇది అవుతుందో ఒకసారి సీరియల్లోకి వెళ్ళాలి, మూవీస్లో కూడా కదా, సీరియల్స్లోకి వెళ్ళాలి మాత్రం. ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ చేశారు కదా మీరు? చేశాను. దాంట్లో కూడా కష్టము ఉన్న క్యారెక్టర్ ఎంచుకున్నారు మీరు, హస్బెండ్ చితకబాస్తాడు కదా తాగేసి. అవునవును, అందులో కూడా అట్లాంటి క్యారెక్టర్. సో అట్లా క్యారెక్టర్ కంటే అది చేయడం కంటే ఒక మెసేజ్, మంచి మెసేజ్ అనమాట. రమణ గారు ఒక మంచి మెసేజ్ ఇస్తాము సమాజానికి, అట్లీస్ట్ ఆ క్యారెక్టర్ నేను చేసినా సరే నా వల్ల ఒక 2 ఫ్యామిలీస్ అయినా సరే రియలైజ్ అయ్యి ఇదవుతాయి, బాగుపడతాయి అని చెప్పేసి. ఆ వెబ్ సిరీస్లో మీ హస్బెండ్ తాగి మిమ్మల్ని కిందేసి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు కదా, యా. సో అప్పుడు ఏం అనిపించలేదా మీకు? ఏం అనిపించలేదు. సో అది మీ రియల్ లైఫ్లో జరిగింది ఎప్పుడన్నా? లేదు లేదు అసలు లేదు. కొంచెం జరుగుతుంది అనుకుంటున్నారా? ఎందుకు జరగదు, మాకు అండర్స్టాండింగ్ ఉంది. మ్యామ్, మీ లైఫ్లో ఎప్పుడన్నా మీరు ఏడ్చారు ఏదైనా విషయంలో? మీకు మీరు ఎవరికి చెప్పుకోకుండా దుప్పటి కప్పుకొని అట్లాంటివి ఏమి లేవు. లోన్లీగా ఎప్పుడు ఏడవలేదు? అసలు ఏం లేవు. మీ వీడియోలో ఎక్కడ చూసినా కన్నీళ్ళు ఏడుపు తూడిపోయి ఉంటాయి కదా, రియల్ లైఫ్లో ఏడవలేదు అంటారా మీరు? ఏడవలేదు అంటే జస్ట్ పిల్లలు ఇలా డెలివరీ అయినప్పుడు మాత్రమే ఏడ్చాను, ఇంక అంతమించి చేయలేదు. ఎందుకంటే మా హస్బెండ్ బాగానే చూసుకుంటారు, అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే నాకు ఎప్పటికీ తను తీసుకురాలేదు. బాగానే చూసుకుంటారు పిల్లలు కానీ నన్ను కానీ. మేడం, ఏదైనా మంచి బ్రేకప్ డైలాగ్ చెప్పండి మేడం. మనుషుల మీద ఉన్న కోపంతో నీ మనసు ఎప్పుడు నువ్వు పాడు చేసుకోకు. మనుషులు ఎప్పుడు నీతో ఉండరు కదా, నీ మనసు మాత్రం ఎప్పుడు నీతోనే ఉంటుంది. నిజంగా మేడం, ఒక మనిషి లవ్ ఫెయిల్ అయినాడు, మందు దాగి పడిపోదాం అన్నాడు కూడా ఈ డైలాగ్ చూసి అలా లేచిపోయి వచ్చేస్తాడు, ఆ మోటివేట్ కదా. సో మేడం, సోషల్ మీడియాలో ఎంత మంచి వీడియో చేసినా, ఎంత మంచి డ్రెస్సింగ్ చేసుకుని వీడియోలు చేసినా బ్యాడ్ కామెంట్స్ అనేది కామన్. సో మీకు అలాంటి బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా? నాకు ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ అనేది నాకు తెలిసి 1 or 2 చూసాను అంతే. అంతమించి అసలు ఎన్ని వీడియోస్ చేసినా సరే అందరూ బాగుందని చెప్పడం తప్ప బ్యాడ్ కామెంట్స్ అనేది ఎవరు నాకు మహా అయితే అందరూ ఒకలా ఉండరు కదా, ఎప్పుడు 1 or 2 బ్యాడ్ కామెంట్స్. రెగ్యులర్గా కామెంట్ బాక్స్ చదువుతుంటారా మీది? చదువుతాను కానీ డేలో కంపల్సరీ చూస్తాను. సరే, ఇప్పటివరకు మీరు ఎన్ని వీడియోలు పోస్ట్ చేసిరు? 860. 861. ఓకే, నేను చూసా.
సో ఎందుకు ఇంత పర్టికులర్లీ చెప్తున్నా అంటే ఎంత మంచి వీడియోలు చేసినా బ్యాడ్ కామెంట్స్ అనేది కామన్ కదా. కామన్. సో మీరు కామెంట్స్ ఎక్కడ చెక్ చేస్తారంటే ఒక 10 వీడియోల వరకే చెక్ చేస్తారు, పాత వీడియోలకు చెక్ చేయరు కదా. ఆ పాత వీడియోలు అలా సర్క్యులేట్ అవుతుంటాయి కాబట్టి దానికి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. సో మీకు వచ్చిన ఒక 5 బ్యాడ్ కామెంట్స్ నేను చెప్తా, దానికి మీరు ఆన్సర్ చేస్తారా? యా షూర్గా. యా షూర్. ఒకవేళ మీరు చూస్తుంటే అవి కూడా స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్న బ్యాడ్ కామెంట్స్ మీకు చూపిస్తా. యా ఓకే. ఓకే, నేనైతే చూడలేదు. మీకు వచ్చిన ఫస్ట్ బ్యాడ్ కామెంట్ ఏంటంటే, అంటే ఇది కొంచెం వల్గర్గా ఉంటుంది, ఇది మెన్షన్ చేయాలో నాకు తెలీదు, బట్ ఆ బ్యాడ్ కామెంట్ అని తెలియాలి కాబట్టి వాళ్ళు పెట్టినట్టుగానే చెప్తా. ఓకే. రెడీయా మేడం? యా రెడీ. షూర్ కదా? షూర్. అంటే ఈమెను ఎవరో వదిలి దొబ్బుంటారు, అందుకే ఇలాంటి పులిహోర డైలాగ్ కొడుతుంది అని చెప్పేసి పెట్టారు. ఓకే, బట్ నేను చదవలేదు. దానికి మీ సమాధానం ఏంటి? వదిలేస్తేనే ఇట్లా చెప్పాలా ఏంటి? మ్మ్. సో ఒక మోటివేటర్ అనేది ప్రతిదీ చెప్తాం మేము. వదిలేస్తేనే చెప్పాలి, ఉంటేనే చెప్పాలని కాదు కదా. ఆ కంటెంట్ చెప్పాలనిపించింది చెప్పాను అంతే నేను. సో ఈ కంటెంట్ వల్ల వాళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళు, సో వాళ్ళు ఎలాగైనా పెడతారు. ఇప్పుడు బ్యాడ్గా పెట్టాలనుకున్న వారు వాళ్ళకి అలా అనిపించిందేమో. అందరికీ ఒకలా అనిపించాలని లేదు కదా. నేను కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో ప్రతి ఒక్కరూ ఒకలానే రియాక్ట్ అవ్వాలని లేదు కదా. కొంతమంది మంచిగా పెడతారు, కొంతమంది బ్యాడ్గా పెడతారు అంతే. సో అలాంటి నేను బ్యాడ్ అనేది పక్కన పెట్టి గుడ్ అనేది మాత్రమే తీసుకుంటాను. ఇంకో కామెంట్ ఏంటంటే, అందరు బాగానే ఉన్నారమ్మా, నీ వీడియోల వల్లనే చెడిపోయేలా ఉన్నారు, మా కాపురాల్లో ఎందుకు మంటలు పోస్తున్నావు నువ్వు అని కూడా పెట్టారు. అంటే నా వీడియోల వల్ల కూడా కాపురాలు పోతున్నాయా? లవర్స్ విడిపోతున్నారంట మీ వీడియోల వల్ల. నా వీడియోల వల్ల లవర్స్ విడిపోతున్నారా? ఏమో, నేనైతే ఇప్పటికొచ్చి అందరూ గుడ్గానే చూసాను తప్ప ఇలా విడిపోతున్నారు అనేది నేను చూడలేదు ఇప్పటి వరకు. సో మేడం, మీరు టీనేజ్లో ఉన్నప్పుడు మీకు మ్యారేజ్ అయిన విషయం బయట వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరి నుంచి మిమ్మల్ని ప్రపోజ్ చేశారా? యా చేశారు. ఎంతమంది? చాలామంది చేశారు. అంటే మ్యారేజ్ అయిన సంగతి తెలియక, పిల్లలు ఉన్నారన్న సంగతి తెలియక కూడా చేశారు. ఓకే, ప్రపోజల్ చేశారు. అంటే ఎలాంటి ప్రపోజల్స్ వచ్చినాయి మేడం? ప్రపోజల్ అంటే అప్పట్లో కొంచెం డిఫరెంట్గా ఉండేవి కదా. ప్రపోజల్ అంటే ఇంకా ఐ లవ్ యూ చెప్పడం మ్యారేజ్ చేసుకుంటానని. సో నా మ్యారేజ్ అయిన సంగతి ఎవరికి తెలియదు కదా. ఆఫ్టర్ పిల్లలు ఉన్న సంగతి కూడా తెలిసేది కాదు. ఇంకా కొంచెం బాగుండేదని అనమాట. మీకు గుర్తుకుండిపోయే ప్రపోజల్ ఏదైనా ఉందా? ఉంది. ఏది? కాళ్ళు పట్టుకొని బ్రతిమాడి పెళ్లి చేసుకుంటా ఉంది. ఆఫ్టర్ ఒక 8 years బ్యాక్. అంటే ఎన్ని డేస్ ఫాలో అయ్యాడు ఆ పర్సన్? ఆ డిసిజన్ ఎప్పుడు తీసుకున్నాడు? 1 year. 1 year ఫాలో అయ్యాడా? మీకు తెలుసా 1 year? ఆ 1 year కూడా చెప్పాను నేను, అయినా సరే తను నమ్మలేదు. అంటే చూపించకూడదా తాలిబొట్టు, మెట్టెలు, బొట్టు? నేను షూస్ వేసుకునేదాన్ని, డ్యూటీకి వెళ్ళేదాన్ని కదా. తానంటే అక్కడ మోసపోయాడు బాబు. అక్కడ మోసపోయాడు పాపం, ఏం చేస్తా. అయినా సరే నా బాధ్యత ప్రకారం నేను చెప్పాను తనకి. సో తనవి నమ్మలేదు. మరి నాకు మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారనే సంగతి కూడా తనకి తెలీదు, నమ్మలేదు కూడా. నేను అలా ఉండేదాన్ని మరి. సో అది ఇంకేం చేయాలి. కాలు పట్టుకొని బతిమలాడా? Yeah. ఏం అనిపించలేదు మీకు? నేను చెప్పాను, తను కొట్టాను కూడా. మ్యారేజ్ అయిపోయింది, ఎందుకు నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి. అంటే ఈ అప్పట్లో ఒక 8 years బ్యాక్ అంటే వద్దు అని, ఇష్టం లేదని చెప్పేసి ఇలా చెప్తున్నారని చెప్పేసి నా సిన్సియర్ లవ్ అని ప్రూవ్ చేసుకోవడానికి తను అలా లాస్ట్కి కాల్ పెట్టుకునే స్టేజ్ కూడా వచ్చింది. అప్పుడంటే అలా జరిగిపోయింది కదా. ఆ పర్సన్ మళ్ళీ మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డాడు ఎక్కడన్నా? చాలాసార్లు. యా. ఏమనిపించేది? ఏమనిపిస్తుంది? నవ్వుకున్నావు. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది అనుకో తనకి, తనేమో మ్యారేజ్ చేసుకోను అని చెప్పేసి పర్టికులర్గా పట్టుపట్టారు. నేను ఇంకో అమ్మాయిని చేసుకోను అని చెప్పేసి. సో ఇదమ్మా లైఫ్, ఇది లైఫ్ అని చెప్పేసి చెప్తే, అప్పుడు చెప్పిన కొన్ని నెలలకి రియలైజ్ అయ్యి అప్పుడు చేసుకున్నాడు. నెలలకి ఆ సంవత్సరం కూడా అయిపోయింది. సో అప్పటికి నిన్నే ప్రేమిస్తున్నాను అనే విధంగా. అది పిచ్చి అంటారు దాన్ని. విషయం అలా ఆవిడికి తెలుసా? ఇప్పుడా తెలుసు. తెలుసా? ఏం రియాక్ట్ అవ్వలేదా తను? అంటే స్టార్టింగ్లో ఉంటుంది, ఇప్పుడు అనేది నాదో ఏముండదు కదా. సో ఎదురుపడతాము, మాట్లాడుకుంటాము, ఇంకా అట్లాంటి ఏం లేదు. ఇప్పుడు నార్మలే. ఇప్పుడు నార్మల్. కానీ లవ్ అనేది ఒక మత్తు కదా మేడం, యా, ఒక డ్రగ్స్ లాంటిది కదా బాగా. ఆ పీక్స్లోకి వెళ్ళిపోతే అది డ్రగ్స్లా ఉంటుంది. అంటే నార్మల్గా అట్రాక్షన్ లవ్ అంటే అది జస్ట్ నార్మల్, మర్చిపోతాము. పీక్స్లోకి వెళ్ళిపోతాం చూడు, ఇంకా తను నా లైఫ్, తను లేకపోతే నా లైఫ్ లేదు అనే వెళ్ళిపోతాం చూడండి. అదొక మత్తుగా, ఇంకా ఎందుకంటే బ్యాడ్ హ్యాబిట్స్ కూడా దగ్గర అయిపోతారనమాట. డ్రింక్ చేయడము, సిగరెట్స్, ఆ పర్సన్ దొరకలేదని చెప్పేసి, నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని. సో అది పీక్స్లోకి వెళ్ళిపోతారనమాట. బయటికి రావడం చాలా కష్టం. బయటికి రావాలంటే ఎంతో మోటివేషన్ ఉంటేనే తప్ప బయటికి రాలేరు కొంతమంది. సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆ పర్సన్. కానీ సూసైడ్ వర్క్ అనేది కరెక్ట్ కాదు అసలు. లైఫ్తో ఫైట్ చేయాలి, సూసైడ్ ఎందుకు?
ఇంకో విషయం మేడం, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ లవ్ ఫెయిల్ అయిపోతే పక్కన కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో తెలీదు. అరే ఆ అమ్మాయి పోతే ఏంద్రాబాయ్, ఇంకో అమ్మాయి ఉంది, అరే ఆడిపోతే ఏంది, ఇంకోటి ఉన్నాడని ఇలా రెచ్చగొడతారు. సో మన లైఫ్లో ఒక లవ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పర్సన్ వస్తే ఆ లవ్ని మర్చిపోతారంటారు, అది నిజమేనా? జరుగుద్దా? మర్చిపోరు, ఎందుకు కన్ఫర్మ్ మర్చిపోరు? మర్చిపోరు. హౌ వై? ఫస్ట్ లవ్ ద బెస్ట్ లవ్ అంటారు కదా. సో అంత సిన్సియర్గా చేసిన పర్సన్ అయితే మర్చిపోరు ఎప్పటికీ. ఎప్పటికీ తన పెళ్ళవని, పిల్లల పుట్టని, తనకి పెళ్ళవని కన్ఫామ్గా గుర్తుంటుంది. ఎప్పుడైనా ఎదురుపడినా సరే ఒకప్పుడు నా లవర్ అబ్బాయి. సో డెఫినెట్లీ గుర్తుంటుంది, మర్చిపోయే సమస్య అంటూ ఉండదు. జస్ట్ ఫ్యామిలీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ రన్ అవుతుంది, కానీ ఎప్పుడైనా ఏదో ఒక ఇన్సిడెంట్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్ చూడు, ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడల్లా పర్సన్ గుర్తొస్తుంది. కానీ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు గతంలో లవ్ చేసుకొని అది వర్కౌట్ అవ్వక ఏదో రకంగా విడిపోయి వేరే పెళ్లి చేసుకుంటారు కదా. మీరు అంటున్నారు కదా పెళ్ళి పిల్లలైనా వాళ్ళు గుర్తుకొస్తారని. సో అట్లా పెళ్ళి పిల్లలంగా గుర్తుకొస్తున్నప్పుడు కూడా అది చేసుకున్న వాళ్ళని మోసం చేసినట్టే కదా. గుర్తుకొస్తున్నారు అన్నారు కానీ వాళ్ళతో రిలేషన్ ఉంటుందని చెప్పలేదు కదా నేను. గుర్తుకొస్తున్నా జస్ట్ ఓకే, ఒకప్పుడు తను లవరు కామన్ గుర్తు రావడం. ఎందుకంటే మనం చాలామంది ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా ఫ్రెండ్స్ని బయటకు కలిసామనుకో, ఓ నా ఫ్రెండ్ రా, తను ఎంత దూరం వెళ్ళిపోయినా సరే నా ఫ్రెండ్, ఓకే. అలాగే లవర్ కూడా గుర్తుకొస్తున్నారు అన్నారు కానీ రిలేషన్లో ఉన్నారని చెప్పరు. రిలేషన్లో ఉంటే మోసం చేసినట్టు కదా, రిలేషన్ కాదు కదా, జస్ట్ గుర్తుకు రావడం అంతే. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్లీ లవ్ అంటే ఏంది ప్రెసెంట్ నౌ డేస్లల్లో? బేస్ట్ ఫేక్. ఉన్న లవర్లు విడిపోతారండి బాబు ఫేక్ అంటే. డెఫినెట్లీ, ఎందుకంటే అట్రాక్షను. సిన్సియర్ అనేది 100లో ఒక 2 మెంబర్స్ మాత్రమే సిన్సియర్. ఫ్యాక్ట్ చెప్తున్నాను. సిన్సియర్ లవ్ చేస్తున్నారని మనము గమనించాలంటే ఏంటి, మనకు స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి ఆ సిన్సియర్ లవ్ చేసే వాళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పేసి. ఎంత పెయిన్ అయినా సరే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, ఎంత పెయిన్ పెట్టినా సరే తట్టుకొని, ఎంత తప్పు చేసినా సరే ఒప్పుకొని అతని దగ్గర తీసుకోవడం సిన్సియర్లో నా దృష్టిలో అయితే. ఎందుకంటే తప్పు చేసే పొజిషన్కి వచ్చి తప్పు చేసినా సరే యాక్సెప్ట్ చేసి ఓకే తను మారుతుంది అంటే తను మారుతాడు. ఎందుకంటే తంది ఇది అవ్వచ్చు, కానీ చేసే వాళ్ళది ప్యూర్ లవ్ కదా. సో అండర్స్టాండింగ్ బట్టి క్షమించే గుణం ఉంటేనే అది ప్యూర్ లవ్. యాజ్ ఒక మోటివేషన్ స్టార్గా ఒక పర్సన్ లవ్ ఫెయిల్ అయిపోయిండు, ఓకే, ఏం చేయలేకపోతున్నాడు, అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు, లేకపోతే అబ్బాయిని మర్చిపోలేకపోతుందో, వాళ్ళు బయటికి రావాలంటే ఏం చేస్తే ఈజీగా బయటపడగలరు అందులోకి వెళ్ళి? ఒక్క దగ్గరే ఉండకూడదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆ మెమోరీస్ తోటి ఒక్క దగ్గర ఒక రూమ్లో, కొంతమంది ఏంటంటే లవ్ ఫెయిలియర్ అయిపోయిందని చెప్పేసి ఎక్కువగా రూమ్లో ఉండిపోయి తన మెమోరీస్ చూసుకోవడం, తన మెసేజ్ చూసుకోవడము అలానే ఉండిపోతారనమాట. దాని నుంచి కొంచెం బయటికి రావాలి. సో అందరి ఇంట్లో కొంచెం తిరగడము, అంటే వెంటనే లెఫ్ట్ అయిపోయి జాబ్ పర్పస్గా బయటికి వెళ్ళిపోవడము, ఆ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళిపోవడము. సో ఇలా ఉంటే కొంచెం డైవర్ట్ అవ్వచ్చు. మీరు చెప్పింది అబ్బాయిలకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో అమ్మాయి ఉంటుంది, ఆ పరిస్థితి ఏంది మరి? అమ్మాయి పరిస్థితి కూడా అంటే బయటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు, జాబ్ చేసే సోర్స్ ఉండదు, ఇంట్లోనే ఉండిపోవాలి. అలాంటి వాళ్ళు మర్చిపోవాలంటే ఏం చేయాలి? అలాంటి వాళ్ళు మర్చిపోవాలంటే సో తన కోసం ఆలోచించడం తగ్గించాలి. సో ఇంట్లోని ఎక్కువ వర్క్ చేసుకోవడం. సో ఆటోమేటిక్గా వర్క్లో ఎక్కువగా అమ్మాయిలు అనేది వర్క్లో ఉంటే కొన్ని మర్చిపోతూ ఉంటారనమాట. మర్చిపోవడం కాదు, ఆ క్షణం ఈ వర్క్ మీద మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి సో అది మర్చిపోతారు. ఎక్కువగా వర్క్ చేసుకోవడం, ఫోన్ ఎక్కువ పట్టుకోకూడదు. ఈ రోజులో అంటే ఎక్కువ మొబైల్స్ పట్టుకోవడం. బ్రేకప్ అయిపోయింది కదా అని సాడ్ స్టేటస్లు. ఇంకోటి దరిద్రం ఏంటంటే బ్రేకప్ అయిన వాళ్ళకి అన్ని బ్రేకప్ వీడియోలు వస్తూ ఉంటాయి. అదేంటి అది చూడు, అట్లాంటివి ముందు దూరంగా ఉండాలి. ఫస్ట్ ఫోన్కి దూరంగా ఉంటే ఆటోమేటిక్గా అమ్మాయిలు అంటే కొంచెం ఇదవుతూ ఉంటారు. ఎప్పుడైనా మీ లైఫ్లో ఫీల్ అయ్యారా మీరు? ఏమని? ఏదైనా విషయంలో ఫీల్ అయ్యారా? అంటే ఏదైనా అంటే పలానా పర్పస్ ఉంటుంది, పలానా అని ఉంటుంది కదా. నేను ఒక విషయం చెప్తాను, మీరు ఫీల్ అవుతారు మళ్ళీ. మీరు చెప్తేనే కదా తెలుస్తుంది ఫీల్ అవ్వాలో వద్దని. నాది అరేంజ్ మ్యారేజ్ అయిపోయిందిరా బాబు, లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుండని ఫీల్ అయ్యారు? మాది ఒక రకంగా లవ్ మ్యారేజ్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మావయ్య కదా. అది లవ్, మాది లవ్ అండ్ అరేంజ్. చిన్నప్పటి నుంచి లవ్, సరే తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అరేంజ్. సరే, జనరల్గా మీరు రోడ్ మీద జర్నీ చేసేటప్పుడు కొంతమంది కపుల్స్ ఇలా గట్టి హగ్ చేసుకొని బైక్ మీద వెళ్తుంటారు, కొంతమంది ఐస్ క్రీమ్ తినిపించుకుంటుంటారు. వైజాగ్ అంటే బీచ్ సైడ్ వెళ్తే మామూలుగా అలాంటి సీన్లే కనిపిస్తుంటాయి కదా. సో అలాంటివన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తారే, నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది, ఏదో ఒక రోజు నా వీడియో స్టేటస్ పెట్టుకుంటావరా? అంటే ఈ రోజులో అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు నా స్టేటస్ చూసి, డెఫినెట్లీ. ఆ సీన్లు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఎగ్జాక్ట్? అంటే బయట సమాజంలో కూడా మరీ అంత బరి తెగించి పట్టుకొని అసలు మరీ పక్క వాళ్ళు ఉన్నారు ఎదుటి వాళ్ళు ఉన్నారు అని చూసుకోకుండా ఉంటే ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళి కొట్టాలనిపిస్తుంది నాకైతే, డెఫినెట్లీ. ఎందుకంటే అందరూ ఉన్నారు కదా, ఏమంటే మా ఇష్టం అంటారు. ఓకే, మీ ఇష్టం 4 మధ్య ఉండాలి అంతే తప్ప బయట కాదు కదా.
నా పరంగా అయితే అసలు చాలా కోపం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే లిమిట్ వరకు, ఎంత సిన్సియర్ లవర్ అవని లేదా టైం పాస్ లవర్ అవని ఏదైనా సరే ఒక లిమిట్ వరకు ఉండాలి బయట. ఎందుకంటే 10 మంది ఉన్నారు కదా. మా వైజాగ్ సిటీ బీచ్ వైపు అంటే కొన్ని వేల మంది ఉంటారు. అందరి ముందు అలా పట్టుకొని అసలు అదైతే నేను బ్యాడ్ అని చెప్తా. మీ లైఫ్లో ఏమైనా మూమెంట్స్ మిస్ అయ్యారా మేడం మీరు? మూమెంట్సా? లాంగ్ జర్నీ. వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చారు, సరిపోలేదా? ఇంకా లాంగ్ కావాలి నాకు. ఇలాగ ముంబై వెళ్తారా ఏంటి? కాశ్మీర్ వెళ్ళాలి. కాశ్మీరా? నాకు చాలా ఇష్టం ఆ ప్లేస్ అంటే, ఎందుకో చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు కొన్ని ప్లేస్లు ఉన్నాయి మ్యామ్, నాకు ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలని కాదు, ఒక గ్రీన్ ఏరియా, ఒక చెరువు లాగా ఉండి దాంట్లో కాలు వేసుకొని పక్కన ఎవరు ఉన్నా లేకపోయినా పర్లేదు, నా ఫోన్ ఫ్లైట్ మోడ్లో ఎక్కిచ్చేసి 2 బీర్లు తీసుకొని ఇలా కాళ్ళు పెట్టుకొని మంచిగా తాగుకుంటూ సాంగ్ ఫీల్ అవుతాను. అది కూడా నాకు ఇష్టం అనమాట. ఓకే. సో మీరు కాశ్మీర్ వెళ్ళాలనుకుంటున్నారు కదా, ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళి ఎలా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? మా హస్బెండ్తోనే వెళ్ళాలనుకుంటున్నాం. మా హస్బెండ్ నేను. కాశ్మీర్ యా, అంటే మేము ఒక లవర్స్ అనమాట. ఓకే. కాశ్మీర్ వెళ్దామంటే మేము లవర్స్ అనమాట. సో మా మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ అలా మంచిలో నాకు చాలా ఇష్టం. కాశ్మీర్ అంటే చాలా ఇష్టం. సో మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మీ వీడియోలు చూసి నీ వీడియో సడన్గా ఇట్లా వచ్చేసింది ఏంటి అని అన్నారు ఎవరన్నా? చాలామంది మా ఫ్రెండ్స్ నాకు షేర్ చేసింది ఏంటంటే, నా వీడియోస్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ పెట్టుకున్నారు. సో తిన ఫ్రెండ్ నేనని సంగతి తెలియదు వాళ్ళకి. బట్ నా ఫ్రెండ్ ఇలా పెట్టుకున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా పెట్టుకున్నారు, మా అన్న ఇలా పెట్టుకున్నారు నీ వీడియోస్ అని చెప్పేసి నాకు స్క్రీన్ షాట్లు తీసి షేర్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ నా సిరీస్ కూడా సేమ్ అట్లానే ఎంతో కొన్ని 100 మంది పెట్టారు నాకు అలా. కొంతమంది నువ్వే కదా చేసావు, నువ్వే కదా అంటే సిరీస్లో చాలా న్యాచురల్గా ఉంటుంది కదా, ఒక ఫ్యామిలీలో నిజంగా ఇలాగా ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు, మరి అంత హెవీగా కాకుండా. సో నాకు చాలామంది పెట్టారు, ఇన్స్టాలో కూడా చాలామంది పెట్టారు బాగా మంచి మెసేజ్. మీది ఇంకోటి ఏదైనా మంచి డైలాగ్? కొంతమందికి మనం ఎలా ఉన్నా నచ్చు, మనం బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, అదే మనం చెడిపోతే ఊరంతా చాటింపేస్తారు. ఇది నా కోసమే చెప్పారు కదా మీరు? మీకోసం కాదండి, మీరు నిజంగా బాగున్నారు, నేను కుళ్ళుకుంటున్నాను. మీకోసం అయితే కాదండి, డెఫినెట్లీ ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఒకరు లైఫ్ బాగుందంటే డెఫినెట్లీ చాలామంది కొలుకుంటున్నారు. వాళ్ళు ఎంత బేగా వాళ్ళ లైఫ్లో మచ్చ ఉంటే చాలు 10 మందికి చాటుదాము అనే విధంగా చూస్తున్నారు. ఎందుకంటే నా ఫ్రెండ్ లైఫ్ నేను చూశాను కాబట్టి. తను ఎంత కరెక్ట్గా ఉన్నా సరే ఎవరొకరు తన లైఫ్ కోసము పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారు. అసలు తన లోపల ఎంత బాధపడుతుందో, పిల్లలతో ఎంత సఫర్ అవుతుందని చూడట్లేదు. బయట ఒక మంచి డ్రెస్ వేసుకుంటే తను హ్యాపీగా ఉన్నట్ట, నవ్వితే హ్యాపీగా ఉన్నట్ట, మంచిగా వీడియో చేస్తే హ్యాపీగా ఉన్నట్ట, మంచి డ్రెస్ వేసుకుంటే జీన్స్ వేసుకుంటే హ్యాపీగా ఉన్నట్ట. అంటే దానికి బాధలు ఉండవా? ఎందుకు అంత బ్యాడ్గా చేస్తుంటారు? అంటే కొంతమందికి నోరు కంట్రోల్ అంటూ ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ వరకు వాళ్ళ ఫ్యామిలీస్లోని వాళ్ళ రిలేటివ్స్లోని ఉంటాయి చాలా వరకు ఇట్లాంటి మచ్చలు, కానీ వాళ్ళు వదిలేస్తారు చూడు, ఎదుటి వాళ్ళకి పాయింట్అవుట్ చేస్తారు. అది ఎప్పటికైనా తప్పు. అసలు ముందు మన వరకు చూసాలి, మనం ఎంత కరెక్ట్గా ఉన్నదో చూసుకోవాలి. నాకు తెలిసి చాలామంది ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. తప్పు చేయకుండా అయితే లైఫ్ రన్ చేయట్లేదు ఈ రోజులో 100% నేను చెప్పగలను. వాళ్ళు తప్పుని దాచిపెట్టుకో కూడా ఎదుటి వాళ్ళు నువ్వు తప్పు చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఎలా చేసావు అనే విధంగా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అసలు చెప్పండి? ఎంతవరకు కరెక్ట్ అది? ముందు మనం చూసుకోవాలి, అప్పుడు ఎదుటి వాళ్ళు పాయింట్అవుట్ చేయాలి. నాకు ఇట్లాంటి మనుషులు అంటే అసలు నాకు నచ్చదు. ఎప్పుడన్నా మీ లైఫ్లో ఎవరికైనా కొట్టాలనిపించిందా? నా లైఫ్లోనా? లేదు, నా లైఫ్లో ఎవరిని కొట్టాలనిపించలేదు. కొన్ని కొట్టాల్సి వస్తే కొడతారా? డెఫినెట్లీ. ఎవరిని? అన్నిటికీ ఒకలే ఉన్నారు, చెప్పండి ఎవరిని? నన్ను మాత్రం అనకండి, ఏదో ప్రజలు వేస్తున్నావు. ఎవరిని కొట్టాలని లేదు, ఎవరిని లేదు అసలు. సో మీకు ఇష్టమైన హీరో? నాకా ఉదయ్ కిరణ్. తెలుగులో అయితే చంపేశారుగా. చంపలేదు. మా హస్బెండ్ ఉదయ్ కిరణ్లా ఉంటాడు, అందుకే నాకు ఉదయ్ కిరణ్ అంటే చాలా ఇష్టం. సరే ఉదయ్ కిరణ్ గారు అన్నారు కాబట్టి ఒక మంచి పాట ఏదైనా ఉదయ్ కిరణ్ గారిదే. నాకు పాటలు రావండి. వచ్చింది పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా. నాకు రావు. ఏదో 2 లైన్లు అడిగినందుకన్నా పాడండి మేడం. నా గుండెలు ఉండిపోవా నీ కళ్ళలో. పాట రావట్లేదు నాకు, అది చిన్నది వేసుకొని చాలు, నాకు రాదు. అంటే తమిళంలో సూర్య చాలా ఇష్టం నాకు. ఆయన మూవీస్ చాలా బాగుంటాయి, నాకు ఇష్టం ఎందుకో. ఆయన మూవీస్, ఆయన యాక్టింగ్ బాగా ఇష్టం నాకు. మీ వీడియోస్ మీరు ఎన్నిసార్లు చూసుకున్నారు? ఖచ్చితంగా చాలాసార్లు చూసుకుంటా. అంటే నిజంగా నేను ఇలా చేసుకున్నా, ఇలా డ్యాన్స్ చేశానా, ఇలా డైలాగ్ చెప్పానా, ఇలా ఏడ్చానా అని చాలాసార్లు
ఇన్స్టా ఓపెన్ ప్రతిసారి 100 సార్లు ఓపెన్ చేసిన సరే 100 సార్లు నా వీడియో చూసుకుంటాను నేను. అదో పిచ్చి. అదో పిచ్చి, నాకు ఇష్టం. ఎందుకంటే నేను ఎంత ఇలా చేసుకున్నా, ఇలా చేశానా అన్నట్టు ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి వాళ్ళ వీడియో ఎంత బాగా చెప్పినా సరే ఓకే నేను ఇలా బాగా చేశానే అన్నట్టు ఉంటుంది కదా. అందుకని అలా చూసుకుంటాను నేను. మీకు మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ లైఫ్ చూసారు మీరు. ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి మ్యారేజెస్ చేసేసుకుంటున్నారు. సో అసలు నిజంగా మ్యారేజ్ వాల్యూ అంటే ఏంటో, ఫ్యామిలీ వాల్యూ ఏంటో చాలామందికి తెలీదు. ఓకే, అంటే మీ ఏజ్లో పెళ్ళి అయ్యి అన్ని సఫర్ అయ్యకుండా వచ్చిన వాళ్ళకి మాత్రం తెలుసు. సో ఎలాంటి వ్యక్తిని చేసుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటి పర్సన్ చూస్ చేసుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీరు అన్నీ చూసి చేసి వచ్చారు. ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఒక మ్యారేజ్ అయిన జంట విడిపోకూడదు, మిస్అండర్స్టాండింగ్ రాకూడదు అంటే ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లవ్ చేసుకున్నప్పుడు ఇద్దరికి అర్థం చేసుకోవాలి. ప్రతిదీ ఫేస్ చేయాలి, మంచి ఫేస్ చేయాలి, చెడు కూడా ఫేస్ చేయాలి వాళ్ళు. అప్పుడైతే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఏదో లవ్ చేసుకున్నామా, మ్యారేజ్ చేసుకున్నామా, కొన్ని రోజులు పోయాక నీది అది నచ్చలేదు, ఇది నచ్చలేదు అని బ్రేకప్ అయిపోతున్నారు. అంటే లైఫ్ అంటే వాళ్ళు తెలియట్లేదు ఎలా ఉంటుంది అనేది. కొంతమంది పిల్లలు పుట్టాక విడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ మైండ్ మెచ్యూరిటీ అనేది రాకుంటేనే పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. తర్వాత విడిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు పోయాక ఓకే ఇలా అర్థం చేసుకుంటే బాగున్నాం, మేము కూడా ఇలా ఉంటే బాగుంది కదా, అప్పుడు అంతా అయిపోతుంది. ఏముంటుంది చెప్పండి, ముందు అర్థం చేసుకుని మైండ్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు మాత్రమే మ్యారేజ్ చేసుకోవాలి. అప్పుడే ఎటువంటి మంచి అయినా సరే తీసుకొని ఎక్స్క్యూజ్ చేయొచ్చు, చెడైనా తీసుకుని ఎక్స్క్యూజ్ చేయొచ్చు. అంతే తప్ప ఏది తెలియకుండా ఏదో లవ్ చేశాం కదా, పెళ్లి చేసుకున్నాం కదా అంటే అది విడిపోతారు అంతే. ఇంకా లైఫ్లో స్పాయిల్ అయిపోతాయి. యాజ్ ఒక అమ్మాయిగా, ఒక అమ్మాయి సిన్సియర్ లవ్ చేసింది అనుకోండి, పోనీ లవ్ చేసింది అనుకోండి, తన గతంలో ఏదో చేసి దాచిపెట్టుకున్న ఎండ్ ఆఫ్ ది డే సిన్సియర్ లవ్ చేసింది అనుకోండి, ఆ అబ్బాయి ప్రతిసారి అమ్మాయి హార్ట్ బ్రేక్ చేస్తున్నాడు, ఓకే పదే నమ్ముతుంది, ఫైనల్గా వద్దని ఫిక్స్ అయిపోతుంది. అలాంటి అమ్మాయి మనసు మార్చాలంటే ఒక మనిషి ఏం చేయాలి? ఒక అమ్మాయి ఏదైనా మెంటల్గా ఫిక్స్ అయితే అది ఫిక్స్ అంట, నిజమేనా అది? డెఫినెట్లీ. ఎందుకంటే తన గతం కోసం తెలిసి కూడా తను ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ పదే తన గతం కోసం మాట్లాడుతూ ఉంటే తను ఎంత బాధపడి ఉంటుందండి. ఎందుకంటే మనం స్ట్రగుల్ మనం ఫేస్ చేయం కదా, ఆ అమ్మాయి ఫేస్ చేస్తుంది. తను ఎంత ఇదిగా తను మెంటల్గా డిస్టర్బ్ అయితే తప్ప అబ్బాయిని వదిలేదు. ఎందుకంటే నువ్వు పదే ప్రతి చిన్న మాటకి ఆ గతాన్ని గుర్తు చేస్తూ ఉంటే అది ఎలా ఉంటుంది చెప్పండి అసలు. అమ్మాయికి ఓకే ఇన్నిసార్లు నా గతాన్ని గుర్తు చేస్తున్నారు కదా, ఎందుకు ఇంకా తనతో విడిపోతే చాలు అని ఫిక్స్ అయిపోద్ది అమ్మాయి. డెఫినెట్లీ అప్పుడు నువ్వు ఎంత ఎక్స్క్యూజ్ చెయ్యి, కాలు పట్టుకొని బతిమాడు, తన కోసం నువ్వు ఏదైనా చేయనా సరే అబ్బాయిని నమ్మదు ఇంకా. డెఫినెట్లీ అది అబ్బాయి అయినా అవ్వచ్చు, అమ్మాయి అయినా అవ్వచ్చు. అమ్మాయి కూడా అబ్బాయిని అదే విధంగా పదే సార్లు గతాన్ని కూడా గుర్తు చేయకూడదు. ఎప్పుడైతే తన గతాన్ని అబ్బాయి కానీ అమ్మాయి కానీ గుర్తు చేశారో వన్స్ ఒకనొక రోజు ఖచ్చితంగా బ్రేక్ అయిపోతారు. నువ్వు ఎన్ని చేసినా సరే మళ్ళీ లైఫ్ ఒకళ్ళకి కలిసినా కూడా ఫస్ట్లో ఉన్న మంచిగా అయితే ఉండదు. డెఫినెట్లీ మళ్ళీ ఎప్పుడు భయపడుతూ ఓకే ఇలా ఉంటే మళ్ళీ తను ఎప్పుడైనా అంటాడేమో, అమ్మో ఇది చేయకూడదు, తను మళ్ళీ నా గతం కోసం మాట్లాడతారేమో, తను మళ్ళీ నా గతం కోసం మాట్లాడుతుందేమో అంటే భయపడుతూ రిలేషన్లో ఉండవలసి వస్తుంది. నేనైతే భయపడుతూ రిలేషన్లో ఉండకూడదు, మంచిగా అయితే రిలేషన్లో ఉండాలి. బ్రేక్ అయిపోతే బెస్ట్. ఒక్కసారి సిన్సియర్ లవ్ బ్రేకప్ అయిన తర్వాత రెండోసారి సిన్సియర్ లవ్ అవుతుందా? కాదు. ఎందుకు కాదు? అస్సలు సుమంది తిరుగుతారు రోడ్ల మీద. అస్సలు అవుతుంది మేడం, అవ్వదు. ఎందుకు కాదు? మసాలా అవుతుంది. ఇప్పుడు కావాలి కాబట్టి అవుతుంది తప్ప రెండోసారి అయితే సిన్సియర్ అవ్వదు. అంటే ఒక పర్సన్ కావాలి అంతే లైఫ్లో, నీడ్ కోసం అంతే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండరు. ఓకే అంటే మీరు చెప్పిన దానికి కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మ్యారేజ్కి ముందు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా లవ్ చేసుకుంటున్నారు, ఇద్దరు లవ్ చేసుకుంటారు, బ్రేకప్ అయిపోద్ది. రెండోసారి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని ప్రేమిస్తాడు, ఇది వదిలేసేసి. కానీ ఎంతవరకు ప్రేమిస్తాడు? కంప్లీట్గా మర్చిపోయి ప్రేమిస్తాడా? మర్చిపోయి ప్రేమించగలడా? అమ్మాయినా అబ్బాయి అయినా అంటే గుర్తుంటుంది మైండ్లో, ఒకప్పుడు తను సిన్సియర్గా చేశాను, ఓకే ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయారు, కానీ మైండ్లో అయితే ఖచ్చితంగా ఉంటారు. కానీ సిన్సియర్గా ప్రేమిస్తే మాత్రము వదులుకోలేరు. డెఫినెట్లీ ఎలాగైనా సరే తను నాకు కావాలి, నేను ప్రేమించాను, అబ్బాయినా ఫైట్ చేసుకొని కలిసిన రోజులు కూడా ఉంటాయి. కొంతమంది ఎన్ని గొడవలు వచ్చినా సరే నెక్స్ట్ మినిట్ కలుస్తారు. ఇంకా గొడవలు అవుతుంటే చాలామంది ఏంటంటే ఇంక వీళ్ళు విడిపోతారు, ఇంకా అయిపోయింది, ఈ రోజుతో వీళ్ళ లైఫ్ అయిపోయింది, ఇంక విడిపోతారు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలీదు, మళ్ళీ ఇద్దరు బాగానే ఉంటారు. చూసేవాళ్ళు మధ్యలోకి వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎదవలు అయిపోతారు. ఎందుకంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఉంటాయి, ఇటు పేరెంట్స్ వస్తారు, అటు పేరెంట్స్ వస్తారు, కాంప్రమైజ్ చేయాలనుకుంటారు.
నెక్స్ట్ డేకి బాగానే ఉంటారు. మధ్యలో ఇన్ని తిట్లు ఇవి వీళ్ళు కొంచెం ఇదవుతుంటారు. పండ్లు వదులుకొని పండ్లు కట్టుకుని అక్కడ వెళ్ళి పెద్ద డెఫినెట్లీ. అలాగే అండర్స్టాండింగ్ మాత్రం ఉంటే మాత్రం నీకు ఎన్ని గొడవలైనా సరే కలిసిపోయి ఉంటారు. మీకు తెలుగు కాకుండా ఇంకేమైనా అదర్ లాంగ్వేజెస్ వచ్చా మేడం? రాదు. పోనీ హైదరాబాద్ లాంగ్వేజ్ వచ్చా? అంటే కంప్లీట్గా ఏం రాదు. హైదరాబాద్ అంటే తెలుగే కదా, అది కూడా. తెలంగాణ స్లాంగ్ వచ్చా? రాదు. ట్రై చేశారు ఎప్పుడన్నా? ట్రై చేశానంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కదా, తెలుస్తూ. సరే, మీది ఏదైనా ఒక మంచి డైలాగ్, మీకు పర్ఫెక్ట్ వచ్చే డైలాగ్ చెప్పండి. మంచి డైలాగా? మీకు పర్ఫెక్ట్గా వచ్చే డైలాగ్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, నేను ఇచ్చిన ఇంపార్టెన్స్ నీకు ఎవరు ఇవ్వరు. నేను ఇష్టపడినంతగా నిన్ను ఎవరు ఇష్టపడరు. మా హస్బెండ్ కోసం అది డైలాగ్ జబర్దస్త్ ఉంది. ఇది మీరు ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ చేశారు, సీరియల్లో చేయాలనుకుంటున్నారు. సో ఇది ఒక ఆడిషన్ అనుకోండి. ఇదే డైలాగు నవ్వుతూ, ఏడుస్తూ, ఎమోషనల్గా, కామెడీగా అండ్ తెలంగాణ స్లాంగ్లో చెప్పాలి. తెలంగాణ స్లాంగ్ అంటే రాదు కదా. ఏం కాదు, వచ్చినట్టు బొక్కలు ఇరగొడతారా బై, అవేవో ఉంటాయి కదా సినిమా. నాకు తెలియదు కదా లాంగ్వేజ్ ఎట్లా అని. నేను చెప్తా, మీరైతే ఫస్ట్ ఇవి ఏడ్చుకుంటా తీసుకుంటా చెప్పండి. ఏడ్చుకుంటుంటే కళ్ళలో నీరు రావాలి కదా. సరే, కామెడీ, ఏడ్చుకుంటూ, వార్నింగ్ ఇచ్చుకుంటూ ఒక 4 వేరియేషన్స్లో చేయాలి మీరు. బాధపడుతూ చేయాలి ఫస్ట్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, నేను ఇచ్చినట్టుగా ఇంపార్టెన్స్ నీకు ఎవరు ఇవ్వరు. నేను ప్రేమించినంతగా నిన్ను ఎవరు ప్రేమించలేరు. ఓకే, ఇది బాధగా నవ్వుకుంటూ చెప్పండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, నేను ఇచ్చినట్టుగా ఇంపార్టెన్స్ నీకు ఎవరు ఇవ్వరు. నేను ప్రేమించినందుకు నిన్ను ఎవరు ప్రేమించలేరు. సరే, ఇది వార్నింగ్ ఇచ్చుకుంటా చెప్పండి. సీరియస్గా ఉండాలి. రేయ్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, నేను ఇచ్చినట్టుగా ఇంపార్టెన్స్ నీకు ఎవ్వరు ఇవ్వరు. నేను ప్రేమించినట్టుగా నిన్నెవ్వరూ ప్రేమించలేరు. నువ్వు నాకే కావాలి, నువ్వు నాకే దక్కాలి. సూపర్ మ్యామ్. మీ లైఫ్లో ఎప్పుడన్నా సరే నేను ఇది చేసి ఉండకపోతే బాగుండు అని అనిపించిందా? అనిపించింది. మీరు తీసుకున్న డిసిజన్స్ ఎప్పుడన్నా నేను రాంగ్ డిసిజన్ తీసుకున్నాను ఫీల్ అయ్యారా? డెసిషన్స్ అయితే నాది కాదు, ఇది చేయకపోతే బాగుండు అంత తొందరగా అన్నట్టు అనిపించింది. ఒక నా మ్యారేజ్ మాత్రమే. అందులోనే కొంచెం ఫీల్ అయ్యాను. ఎందుకంటే చదువుకొని మంచిగా సెటిల్ అయ్యి ఒక జాబ్ మంచి సెటిల్గా ఉండి అప్పుడు మ్యారేజ్ చేసుకుంటే బాగుండు అన్నట్టు అనిపించింది. ఇంకా అది కోరికగానే ఉండిపోయింది. సో ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా? అంటే చదువు అనేది ముందు లేదు కదా. నేను చదువు అనేది 2 పిల్లలు పుట్టిస్తున్న తర్వాత వాళ్ళిద్దరిని స్కూల్కి పంపిస్తే నేను కాలేజ్కి వెళ్ళాను. అలాగే ఇంటర్ డిగ్రీ చేశాను, పీజీ డిస్టెన్స్ చేశాను. అలా వాళ్ళే స్కూల్కి పంపిస్తే అప్పుడు నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని. కాలేజ్ మధ్యలో కూడా నేను జాబ్ చేశాను. ఫ్రెండ్స్ మీద మీ ఒపీనియన్? గుడ్ ఒపీనియనే, కానీ ప్రతి ఒక్కరు అంత ఇదిగా లేరు. ఎందుకంటే నేను ఫ్రెండ్ వల్ల దెబ్బతిన్నా. అందుకని. అంటే ఏ విషయంలో? నమ్మి. డబ్బులు ఏమైనా ఇచ్చారా ఏంటి? నా పక్కనే ఉండి నాకు అంటారు నా లైఫ్కే కొంచెం ఇది చేసింది అనమాట. అందువల్ల నేను అందరు ఫ్రెండ్స్ కూడా, నాకు ఫ్రెండ్స్ అంటే చాలామంది ఉన్నారు. నాకు ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ నాకు ప్రతి ఒక్కరు చిన్న స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఎవరిని మర్చిపోను, ప్రతి ఒక్కరు గుర్తుంటారు నాకు. కానీ ఇతని ఫ్రెండ్ కాదు. సో నాకు వెనుపోటు పడిచింది నా విషయాలు షేర్ చేయడం. ఇలా నాతో ఉంటూ నాతోనే తింటూ ఉంటారు. అందరూ ఒకలానే ఉంటారు. ఫ్రెండ్స్ అనేది కొంతమంది ఆ వాల్యూ కూడా తీసేస్తారు. ఓకే, అది నా విషయంలో కూడా నేను చూసాను. రిలేషన్షిప్స్ మీద మీ ఒపీనియన్? రిలేషన్షిప్స్ మీద ఒపీనియన్ ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్స్ పెట్టుకోకపోతేనే మంచిది. అలా రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల అది తట్టుకోలేక చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వద్దు, ఎంతైనా సరే హస్బెండ్ని మార్చుకోవడం లేదా వైఫ్ని మార్చుకోవడం. కానీ రిలేషన్స్ వరకు అయితే వెళ్ళొద్దు అసలు. ఎందుకంటే లైఫ్లు పోతున్నాయి. ఒక రిలేషన్స్ వల్ల 2 ఫ్యామిలీలు పోతున్నాయి. ఇటు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ పోతుంది, అటు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ పోతుంది. అది జీవితాంతం మచ్చ ఉండిపోతుంది. ఇప్పుడు మనల్ని మోసం చేసిన వాళ్ళు ఉంటారు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, మన గురించి చెడుగా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే ఏం చేస్తే వాళ్ళు సమాధానం ఇచ్చినట్టు ఉంటుంది? నా దృష్టిలో సైలెన్స్ సక్సెస్ కాదంటారా? సక్సెస్ అంటే సైలెన్స్. అంటే వాళ్ళు మనకి దెబ్బ తీశారు, మనల్ని మోసం చేశారు అన్నా సరే, ఆ విషయం మనకు తెలిసినా సరే వాళ్ళు ఏమనం చూడు, మనం మాట్లాడడం చూడు, అదే పెద్ద నరకం వాళ్ళకి. ఎందుకంటే నేను తన లైఫ్ని అలా చేశాను,
అయినా ఒక్క మాట కూడా నన్ను అనలేదు. అది జీవితాంతం తనకి అది వేదనగా ఉంటుంది తనకి. మనం నార్మల్ అయిపోతాం, ఓకే తను మోసం చేసింది, అతను మోసం చేశాడు, నా మీద నా గురించి నలుగురికి స్ప్రెడ్ చేశారు, మనం ఓకే తన ఆ మనిషి మెంటాలిటీ అట్లాంటిదా, ఓకే మనం ఆ మనిషి నుంచి దూరంగా ఉంటాం. కానీ వాళ్ళకు మాత్రం ఇంతకాలం కలిసి ఉన్నామే, అట్లీస్ట్ నేను చెప్పినందుకు కూడా నన్ను ఒక్క మాటని అనలేదు. పశ్చాత్తాపం ఉంటుంది వాళ్ళలోని, డెఫినెట్లీ బాధ అనేది వాళ్ళు ప్రతిక్షణం బాధపడుతూనే ఉంటారు. మీ లైఫ్లో థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్తారు? నా లైఫ్లో థ్యాంక్స్ చెప్పాల్సి వస్తేనా, మా నాన్నకి, మా అమ్మకి. ఓకే. ఎందుకంటే నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు. ఓకే. ఒకవేళ మీ లైఫ్లో సారీ చెప్పాల్సి వస్తే? చెప్పాల్సి వస్తే మా హస్బెండ్కే. ఎందుకంటే ఎప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తే ఎక్కువగా నేనే ఎక్కువ కోప్పడుతూ ఉంటాను, కొట్టేస్తుంటారు, నేనే ఎక్కువ అరుస్తూ ఉంటాను. తను మాత్రం దగ్గర తీసుకొని నన్ను కూల్ చేస్తారనమాట. సో చాలాసార్లు బాధ పెట్టాను. ఒకవేళ మీ లైఫ్లో ఒకరికి సమాధానం ఇవ్వాలనుకుంటే అది సక్సెస్తో ఇస్తారా, దెబ్బతో ఇస్తారా? సక్సెస్తో ఇస్తాను. ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి ఒకే ఒక మనిషికి. ఇస్తారా ఖచ్చితంగా? ఖచ్చితంగా. ఆల్రెడీ కొంచెం కొంచెం ఇప్పటికే ఇస్తున్నాను నేను. నన్ను చాలా దెబ్బ కొట్టారు. ఓకే. ఇప్పుడు నా సక్సెస్ ఈ విధంగా సక్సెస్ ఎలా అవుతున్నాను, ఇట్లా సిరీస్ కూడా చేస్తున్నాను, వీడియోస్ కూడా మంచిగా వస్తున్నాయి, మంచిగా పాపులర్ అవుతున్నాను. సో వాళ్ళకి ఇప్పటికీ నా మీద మంచిగా ఉంది, కసి ఉందా బాగా. ఎక్కడైనా దొరికేస్తే స్పాటేనా? దొరకే ఉంది, కనిపిస్తారు ఈజీగా, కానీ ఏం అనలేరు, నాతో మాట్లాడలేరు. సో మీ లైఫ్లో ఏమైనా విషయాల్లో బాగా ఒకటే ప్లేస్లో ఉండి బాగా బాధపడి పడి 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 వన్స్ బ్లాస్ట్ అయిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఒకేషన్ డాడీ డెత్. డాడీ నా ఊళ్ళో చనిపోయారు. ఎలా? డ్రింక్ చేసి, ఎక్కువగా డ్రింక్ చేసేవాళ్ళు. సో డ్రింక్ చేయడం వల్ల డాడీ నా ఊళ్ళోనే నా చేతుల మీద చనిపోయారు. ఒక మనిషి ఇలా చనిపోతారని కళ్ళారా చూశాను నేను. దాని తర్వాత మా నాన్నమ్మ చనిపోయింది, మా తాతయ్య చనిపోయారు. నేను అంతగా రియాక్ట్ అవ్వలేకపోయాను, ఎందుకంటే కళ్ళారా ఒక డెత్ని కళ్ళారా చూశాను. ఎక్కువగా అన్నయ్య నేను చెల్లెనమాట. అన్నయ్య నేను నాన్నతో తక్కువగా ఉంటాము కాంటాక్ట్, చెల్లి ఎక్కువగా ఉండేది. చెల్లి ఏంటంటే చిన్నప్పటి నుంచి చెల్లె ఎక్కువ డాడీతో. కానీ డాడీ చనిపోయిన 15 days నేనే ఉన్నాను డాడీతో. డాడీ బాగా డ్రింక్ చేసి డాడీకి సేవ చేశాను నేను, డాడీకి సేవ చేశాను. సో చనిపోయేటప్పుడు నా ఊళ్ళోనే చనిపోయారు. అది నేను మంచి ప్రౌడ్గానే ఫీల్ అవుతాను నేను, ఎందుకంటే డాడీతో ఎక్కువ రిలేషన్ నాకు లేదు. 10th అయిపోయినంటే మ్యారేజ్. అంటే మీ ఒళ్ళో చనిపోయినాడంటే ఆ మూమెంట్ ఏంటంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా, ఇంట్లో ఉండేనా? ఇంట్లోనే ఉండి హాస్పిటల్స్కి అప్పుడు చాలాసార్లు తిప్పారు. డాడీ ఏంటంటే చనిపోయిన తర్వాత చనిపోతున్నాను చెప్పారు. నేను పలానా టైం చనిపోతాను, అందరినీ పిలవండి అని చెప్పి చనిపోయారు. మరి అందరినీ చూశారు, ఒక మా మావిని తప్ప. సో మీ ఊళ్ళో ఉన్నప్పుడు మీ డాడీ బతికే ఉన్నాడా? యాక్చువల్లీ డాడీ అప్పటి వరకు ఒక 3 days నుంచి డాడీ ఏం తినట్లేదు. అప్పుడు చనిపోయి ఒక క్షణం ముందు నాకు ఆరెంజ్ ఇవ్వమ్మా అని చెప్పేసి అన్నారు. ఇంట్లో ఆరెంజ్ లేదు అప్పుడు, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, ఆరెంజే లేదు. సో యాపిల్ కట్ చేస్తున్నాను, కట్ చేస్తుంటే డాడీ మొత్తం అందరూ ఉన్నారు. అన్నయ్య ఉన్నాడు, చెల్లి అప్పుడు డెలివరీ అయింది, పాప 14 days బేబీ. సో చెల్లి రావడానికి అవ్వలేదు, చెల్లిని చూడలేదు డాడీ. సో మొత్తం రిలేటివ్స్ అన్నయ్య అందరూ ఉన్నారు, అందరినీ చూశాడు. సో నాకు ఆకలేస్తుందమ్మా, నాకు యాపిల్ ఇవ్వనేటప్పటికీ నేను కట్ చేస్తున్నాను, డాడీ కొట్టేసుకుంటున్నారనమాట. ఏమైంది నాన్న అని చెప్పేసి ఇలా ఒళ్ళో తీసుకున్నాను, ప్రాణం పోయింది. అన్నీ కాళ్ళ దగ్గర ఉన్నాడు, నేను తల పట్టుకున్నాను. నా ఒళ్ళో డాడీ ఉన్నారు, అన్నీ కాళ్ళ దగ్గర ఉన్నాడు, కాళ్ళు చేతులు కొట్టేసుకుంటాను. ఏమైంది నాన్న అంటున్నాము. అలా చూస్తే ప్రాణం వదిలేశారు డాడీ 2014. అప్పుడు అంతా షాక్లో ఉన్నారు. ఆ మూమెంట్ ఇప్పటికి గుర్తుకొస్తుందా మేడం మీకు? డెఫినెట్లీ. ఎందుకంటే ఒక ఆడపిల్లకి తండ్రి చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే చెప్పుకోగలదు, తల్లికి చెప్పుకుంటుంది అనుకో, బట్ ఫస్ట్ ఫ్రెండ్ అయినా ఎవ్రీథింగ్ ఫస్ట్ ఆడపిల్లకి డాడీయే ఉంటారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సరే నానే, ఎందుకంటే మా హస్బెండ్కి డాడీ అంటే చాలా భయం. జస్ట్ ఒక మాటకి తను ఇదే అయ్యాడు మా హస్బెండ్. సో డాడీ చనిపోయాక లైఫ్ చాలా వరకు చేంజ్ అయిపోయినది, నాదైతే చాలా చేంజ్ అయిపోయింది. డాడీ డెత్ నా లైఫ్ చేంజ్ అవ్వడం, డాడీ చనిపోయిన 15 daysకి నా లైఫ్ కూడా చేంజ్ అయిపోయింది, ఎవ్రీథింగ్. సో చాలామంది పేరెంట్స్ లేక, కొంతమంది ఎటువంటి సపోర్ట్ లేక చాలా
బాధపడుతూ ఉంటారు. కానీ ప్రతి అమ్మాయికి డాడీ సపోర్ట్ కంపల్సరీ అంటారు. పక్క డాడీ తర్వాత హస్బెండ్, సో ఫస్ట్ అయితే డాడీ ప్రతి అమ్మాయికి. డాడీ చనిపోయిన తర్వాత ఇంకా లైఫ్ ఇదైపోక ఏం చేయలేని పరిస్థితి. ఇంకా మేడం మీరు బాగా నవ్వుకున్న రోజులు ఏముంది? మిమ్మల్ని ఏడిపించేసాను, మీ ఫాలోవర్స్ నన్ను తొక్కు కింది కొడతారేమో. అలా ఏం కాదు, బాగా నమ్ముకున్న రోజులంటే నా పిల్లలు చూసా. మీ ఫ్రెండ్స్కి ఏమన్నా చెప్పాలనుకున్నది మీరు చెప్పేసేయండి. నా లైఫ్లో ప్రతిదీ షేర్ చేసుకుంటాను నా ఫ్రెండ్స్కి. అంటే నా బెస్ట్ ఉన్నారు, అది కూడా నా క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి 6 to 10 చదువుకున్నాం కదా, వాళ్ళకి మాత్రమే. అది చాలా వరకు కాదు, కొన్ని షేర్ చేస్తాను అంతే. నేను పార్ట్ టైం జాతకాలు చెప్తున్నాను, మీ జాతకం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి ఎలా ఉంటుంది ఆఫ్టర్ పిహెచ్? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్పెషల్ ఆఫర్ ఏంటి? 11 రూపీస్ నుంచి 10,000 11 రూపీస్ వరకు ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ జాతకం కావాలి చెప్పండి మీకు. నుదుటి మీద ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. అది చాలా పెద్ద పూజ అండి, అది దాని 51,000 అవుతుంది. మన లైఫ్లో ఏది రాసి పెట్టుంటే అది డైలాగ్ కూడా చెప్పాను. నేను సీరియస్లీ చెప్తున్నా, యా నేను జాతకం చెప్తానా లేదని మీరు చెప్పాలి. సీరియస్లీ నేను జాతకం చెప్తా. అవునా? మీ జాతకం నాకు ఇలా క్లియర్గా అనిపిస్తుంది. చెప్పండి ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి నాది? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. Yeah, definitely. నేను అడిగిందని సమాధానం చెప్పాలి. యా మీరు నమ్మిన వ్యక్తిని మళ్ళీ మళ్ళీ నమ్ముతారు. యా డెఫినెట్లీ. ఒక మనిషి మిమ్మల్ని మోసం చేసినాడని తెలిసి కూడా నమ్ముతారు. యా ఎప్పుడు కొత్తదనం కోరుకుంటారు, అంటే మంచిగా కొత్తగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, లేటెస్ట్గా ఉండాలని. ఇది చాలా 11 రూపాయలు అయిపోయింది. ఎందుకంటే ఎస్లేటర్లో ఈ కామన్గా వచ్చేస్తాయి యూట్యూబ్లో, అది బాగా మైండ్లో ఉన్నట్టుకుంది మీకు. అలా లేదు లేదు అదే చెప్తారు వాళ్ళు. మేడం చెప్పండి. మంది అవుదాం, రెడీయా? నేను తాగను. తాగనని చెప్పి తాగిస్తున్నారేంటి? నేను తాగింది డ్రింక్, మందు కాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు వైజాగ్ నుంచి ఇంత దూరం వచ్చారు, నైట్ మొత్తం జర్నీ చేసి అలసిపోయి, అండ్ హైదరాబాద్లో సగం ఏరియా తెలియకపోయినా మా కోసం కష్టపడుతున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. మోస్ట్లీ వెల్కమ్ సార్. అండ్ మీ వీడియోలో నేను 2 స్టేటస్ పెట్టా, ఆల్రెడీ నాకు వర్కౌట్ అయినాయి. అవునా సార్? ఏ వీడియోస్? మీకు నచ్చిన వీడియోస్ ఏంటి నా వీడియోస్లో? ఆల్మోస్ట్ అన్నీ నచ్చుతుంటాయి. అంటే నాకు అంటే ఇది బాగా కరెక్ట్ అయింది. ఒక పర్సన్ మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు బాధపడకండి, ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గర తిరిగి వస్తారనేది ఒకటి. సో సునీత మేడం, థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్కి వెళ్ళి ఇంత దూరం వచ్చారు, నిజంగా మీ పేషెన్సీకి నెక్స్ట్ లెవెల్ హ్యాండ్స్ ఆఫ్. నైట్ మొత్తం జర్నీ చేసి హైదరాబాద్ తెలిసినా తెలియకపోయినా ఎక్కడి వరకు వచ్చారు. సో నిజంగా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి. మిమ్మల్ని ఎవరెవరైతే ఏలెత్తి చూపించారో వాళ్ళకి త్వరలో మీరు సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నాను. సో మా ఆడియన్స్ తరపున, నా తరపున, మా ఛానల్ తరపున చాలా చాలా థ్యాంక్స్. మీరు లైఫ్లో ఇలాగే సక్సెస్ అవ్వాలి. అండ్ నా తరపు నుంచి మీకోసం ఒక మోటివేషన్ డైలాగ్. చెప్పండి. ఒక మోటివేషన్ స్టార్కి ఒక మోటివేషన్ స్టార్ డైలాగ్. మనల్ని చీ అన్న వాళ్ళని, చా అన్న వాళ్ళని చేయితోనో చెప్తూనో కొడితే సిగ్గురాదు, మన సక్సెస్తో కొట్టాలి. ఆ సక్సెస్ మీలో కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి తేజ గారు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏదైనా గెస్ట్కి ఇంటర్వ్యూ చేయాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.